హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈ అనకాపల్లి పట్టణంలో డాక్టర్ విష్ణుమూర్తి గారి దంపతులంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, అభిమానం. ఆ కారణాన్ని పురస్కరించుకుని శ్రీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఒక్కరోజు ప్రసంగం చేయడానికి రావలసింది అని ఆహ్వానం చేస్తే ఆ దంపతుల మీద ఉన్నటువంటి గౌరవం చేత, అనకాపల్లి పట్టణ ప్రజల యందు ఉన్నటువంటి విశేషమైన అభిమానం చేత నేను ఇవాళ ఇక్కడ ప్రసంగం చేయడానికి రావడం జరిగింది. అమ్మ, నేను దీని గురించి మాట్లాడాలి అని అడిగినప్పుడు వారు ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రస్తావించారు. ఇవాళ లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైన అరాచకాల్ని ప్రస్తావించి దాని గురించి మాట్లాడితే బాగుంటుందేమో అని అడిగారు. కానీ దాన్ని ఆధ్యాత్మికమైనటువంటి తత్వంతో ప్రారంభం చేసి మాట్లాడితే బాగుంటుంది ప్రవచనంగానని మానవ జన్మ వైశిష్ట్యము అనేటటువంటి శీర్షిక గురించి మాట్లాడాలి అని పెద్దల సంకల్పం. మానవ అనేటటువంటి మాటకి, మర్త్యుడు అనబడేటటువంటి మాటకి, మనుష్యుడు అనబడేటటువంటి మాటకి, నరుడు అనబడేటటువంటి మాటకి ఒక్కటే అర్థం స్థూలతః. కానీ అన్ని మాటలు ప్రయోగించారు అంటే లోపల ఏదో కొద్దిగా భేదం ఉంటుంది. మనుష్యుడు అన్న మాటకు అర్థం మనువు యొక్క జాతికి చెందినవాడు, లేదా మనువు యొక్క సంతతిలో వచ్చినటువంటి వాడు. కాబట్టి మనందరం ఎవరి సంతానము అంటే మనువు యొక్క సంతానం. మనువు యొక్క సంతానం కాబట్టి మనుష్యులు అని పిలుస్తారు, మానవుడు అని పిలుస్తారు. మర్త్యుడు అని ఒక పేరు. మర్త్యుడు అంటే మర్త్యలోకమునందు జన్మించినవాడు. ఈ లోకమునకు మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ లోకంలో ఎవరు పుడతాడో వాడు శరీరాన్ని విడిచిపెట్టి తీరాలి. శాశ్వతంగా ఆ శరీరంతో ఉండడము కుదరదు, షడ్వికారములు లేకుండా ఉండడము కుదరదు. 6 వికారములతో కూడుకున్నటువంటి శరీరాన్ని పొంది ఉన్నవాడైతే వాణ్ణి మర్త్యుడు అంటారు. ఏమిటి 6 వికారాలు అంటే పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది అని 6 వికారములు. పుట్టినది అది కాలమునందు ఎప్పుడూ ఉన్నటువంటి వస్తువు కాదు. అలా కాలమునందు ఎప్పుడూ ఉంటే దాన్ని శాశ్వతమైనటువంటిది అంటారు. కానీ ఎప్పుడో కాలంలో ఒక రోజు వచ్చింది అంటే దానికి జనన తేదీ ఉంది. జనన తేదీ ఉంది కాబట్టి పుట్టినది. ఆ పుట్టినది, ఉన్నది, అసలు ఆ వస్తువు దక్కడం అనేటటువంటి మాట ఒకటి ఉంటుంది కదా. ఆ వస్తువు ఉన్నది అంటే బ్రతికినది. చూడండి, ఒక్కొక్క చోట శిశు మరణము అంటారు. పుడతాడు కానీ ఎక్కువసేపు ఉండడు. ఆ పుట్టినటువంటి శిశువు వెంటనే వెళ్ళిపోతాడు. అలా కాకుండా పుట్టినది, ఉన్నది, ఉన్నది, పెరిగినది, అది కాలగతిలో అన్నవికారమై తిన్నటువంటి పదార్థాన్ని ఆధారం చేసుకుని శరీరం పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఆ పెరుగుట, తర్వాత తరుగుట, ఏ శరీరం పెరిగిందో ఆ శరీరమే తరిగిపోతుంది. మళ్ళీ జర్జరీభూతమై వృద్ధాప్యం వచ్చి ముడతలు పడి సృష్టించిపోతుంది. అదే మార్పు చెందినది. గుర్తుపట్టలేనంత రీతిలో శరీరమునందు మార్పులు వస్తాయి. దాన్నే దేహము అని పిలుస్తారు. అప్పుడు దేహము అంటే దహ్యమానమవుట, కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది అని. ఏదో యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలా వృద్ధాప్యంలో 90వ ఏట ఉండడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి మార్పు చెందినది, మార్పు చెందినది, నశించినది. ఇక ఆ శరీరం, ఆ దేహం ఈ భూమి మీద ఉండదు. పంచభూతములలోంచి వచ్చినటువంటి పిండాండము మళ్ళీ బ్రహ్మాండములోని పంచభూతములోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇక ఆ శరీరం మళ్ళీ చూద్దామంటే కనపడదు. అది ఎంత గొప్ప శరీరం అవనివ్వండి, ఎన్ని కోట్ల మంది చేత నమస్కరింపబడినటువంటి అద్భుతమైన శరీరము కానివ్వండి, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి వంటి మహాపురుషుల నుండి రామచంద్ర ప్రభువు వరకు, ఆదిశంకర భగవత్పాదులు, రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణుల వరకు
ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టేయవలసిందే. కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టడము అనేటటువంటి దాంతో పూర్తయిపోయి నశించినది అన్న పరిణామంతో 6 వికారములను పొంది ఉండి, అటువంటి వికారములు ఏ ప్రాణులు పొంది ఈ లోకమునందు వసించి కొంతకాలం ఉంటారో అటువంటి వారికి ఆలవాలము కనుక దీనికి మర్త్యలోకము అని పేరు. ఇక ఆ మర్త్యలోకమునందు జన్మించినటువంటి వాడికి మర్త్యుడు అని పేరు. మనకి మర్త్యులు అని ఒక పేరు. మీరు ఎప్పుడైనా పురాణ భాష అని ఉంటుంది, పురాణంలో దేవతలు ఎవరినైనా శపించి నువ్వు భూమి మీద జన్మించు అంటే మర్త్యలోకమునందు జన్మించడాన్ని మేము ఇష్టపడము అంటూ ఉంటారు. ఎందుచేత అంటే దీనికి విరుద్ధమైనటువంటి ప్రాణులు ఉంటారు, వాళ్ళని దేవతలు అంటారు. దేవతలకి త్రిదశులు అని పేరు. త్రిదశులు అంటే వాళ్ళు పుట్టుకతోటి 25-30 సంవత్సరాల మధ్యలో ఉంటారు. వాళ్ళకి పెరుగుదల ఉండదు, 25-30 మధ్యలో ఉంటారు. వాళ్ళు మార్పు చెందడం ఉండదు, 25-30 మధ్యలో ఉంటారు. శరీరం విడిచిపెట్టేసినప్పుడు కూడా 25-30 మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. అందుకే వాళ్ళు నిత్య యవ్వనులు. దేవతలకు త్రిదశులు అని పేరు. కానీ మనుష్యులు అలా కాదు, వికారములను పొందుతూ ఉంటారు. ఆ వికారములను పొందేటటువంటి ప్రాణులుగా మనుష్యులు కాని ఇతరమైనటువంటి ప్రాణులు కాని ఏ లోకంలో జన్మిస్తాయో ఆ లోకమునకు మర్త్యలోకము అని పేరు. కాబట్టి మృత్యు ఒకటి ఉండి తీరేటటువంటి లోకం ఏది ఉందో అదే మర్త్యలోకం. మనందరం మర్త్యలోకమునందు ఉన్నవారము. అందుకే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ అంటాడు గీతాచార్యుడు. పుట్టినటువంటి శరీరం పడిపోక తప్పదు, పడిపోయినటువంటి శరీరం మళ్ళీ పుట్టక తప్పదు. ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి అంటారు పోతన గారు భాగవతం చేస్తూ. నిరాహార నివష్టపాంధుల క్రియం సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులు ఇదొక్కచో అని ఏదో చలివేంద్రం పెడతారు వేసవి కాలంలో. ఆ వేసవి కాలంలో చలివేంద్రం పెట్టిన దగ్గరికి వివిధమైనటువంటి మార్గములలో ప్రయాణం చేసేటటువంటి బాటసారులందరూ కూడా కలిసి ఎవరికి కావలసినటువంటి నీరు వారు త్రాగి అక్కడి నుంచి తిరిగి ఎవరి దిక్కున వారు ప్రయాణం చేసి వెళ్లిపోయినట్టే నిరాహార నివష్టపాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో శూరుల్ పోయిడి త్రోవ పోయిన భవత్సూరుండు తల్లి అంటాడు. హిరణ్యాక్షుని యొక్క మరణం గురించి చెప్తూ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. ఒక పురుషుడు ఒక స్త్రీ కలుసుకుంటారు, భర్త భార్య అనుబంధాలు బిడ్డలు. ఎవరో ఇద్దరిలో ముందు ఒకళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవలసిందే. అంతేకాని ఆ శరీరంతో శాశ్వతంగా ఉండిపోవడం ఈ లోకంలో సాధ్యం కాదు. అలా సాధ్యం కాని లోకం ఏదుందో దానిని మర్త్యలోకము అని పిలుస్తారు. కాబట్టి మనకి మర్త్యులు అని పేరు. మూడవది నరుడు అని ఒక పేరు. ఈ నర అనేటటువంటి పేరు ఉన్న కారణం చేతనే మనుష్య జన్మకి ఇంత వైశిష్ట్యం ఏర్పడింది. శంకర భగవత్పాదులు వివేక చూడామణి చేస్తూ ఒక మాట అంటారు, దుర్లభం త్రయమే వైతత్ ఈశ్వరానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు. అసలు ఈ లోకంలో మూడు చాలా చాలా కష్టమైనవి. ఏమిటి ఆ మూడు అంటే అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహము ఉంటే తప్ప సాధ్యమయ్యేటటువంటి విషయము కాదు. అలా పరమేశ్వరానుగ్రహం ఉంటే తప్ప సాధ్యము కానటువంటి మూడిటిలో మొదటిది ఏది అంటే మనుష్యత్వం, మనుష్యునిగా జన్మించడం. ముముక్షత్వం, ముముక్షత్వం అంటే విడుదలను కోరడం. ఇక నాకు ఈ శరీరాల్లోకి రావలసిన అవసరం వద్దు, నేను ఈ శరీరంతో వచ్చాను కాబట్టి ఇదే చిట్ట చివరి మృత్యువు కావాలి, ఇక ఇంకొకసారి నేను మరణించకూడదు అంటే వేరొకసారి అసలు జన్మించకూడదు. జనన మరణ చక్రము నుండి విడుదలను కోరితే దాన్ని మోక్షము అంటారు. అటువంటి విడుదలను కోరినటువంటి వాళ్ళని ముముక్షువులు అని పిలుస్తారు.
అసలు మనుష్యునిగా పుట్టడమే ఒక గొప్పతనం అయితే, ఆ పుట్టినటువంటి వాడు ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కోరుకుని విడుదలని కోరితే ముముక్షుత్వం. కేవలం నాకింక జనన మరణములు ఉండకూడదు, నేను జనమరణ చక్రము నుండి విడుదల కావాలని కోరుకున్నంత మాత్రము చేత అది సంభవం అవుతుందా? ఆ మార్గంలో ప్రయాణం చెయ్యడాన్ని చెప్పగలిగినటువంటి సమర్థుడైనటువంటి శాస్త్రమునందు తరించిన గురువు ఒకడు దొరకాలి. మహాపురుష సంశ్రయ. అటువంటి మహాపురుషుని యొక్క అనుగ్రహము లభించడం, ఆయనతో కలిసి ఉండగలగడం, ఆయన మాటలు వినగలగడం, ఆయన మాటలను సాధనంగా చేసుకుని జీవన విధానాన్ని నియంత్రించుకోగలగడం, నియంత్రించుకున్నటువంటి కారణం చేత భక్తితో కూడిన కర్మాచరణము చేసి భక్తితో చేసినటువంటి కర్మల వలన ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుని అనుగ్రహం చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి హేతువైనటువంటిది మహాపురుష సంశ్రయ, మహాపురుషుల యొక్క సంగమం. ఈ మూడు అంత తేలికగా దొరకవు. ఇవి మూడు అత్యంత దుర్లభములు అని శంకర భగవత్పాదుల యొక్క తీర్పు. శంకరులు మనుష్య జన్మ అంత గొప్పది అనడానికి కారణం ఏమిటి అంటే, వేదం ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి అని చెప్పింది. 84 లక్షల జీవరాశుల్ని సృష్టించేటప్పుడు భగవానుడు ఏదో అయోమయ స్థితిలో అర్థం లేకుండా ఏదో ప్రతిదాన్ని పుట్టించడం కాదు. ఈ 84 లక్షల జీవరాశుల్ని 4 రకాలుగా వర్గీకరించాడు. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని ప్రాణులు 4గా వస్తాయి. జరాయుజములు అంటే మావితో పుడతాయి, అండజములు అంటే గుడ్డు బద్దలు కొట్టుకుని పైకొస్తాయి, స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి, పేలు మొదలైనవి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి, చెట్లు మొదలైనవి. ఈ 4 రకాలైన ప్రాణులలో కొన్ని కోట్ల 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 జన్మలు తిరిగి 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 అంటే పుట్టి చచ్చి దాన్ని సంసార చక్రం అంటారు. సంసార చక్రం అన్నదానికి పేరేమంటే జనన మరణ చక్రమునందు తిరుగుట. దానికి అంతేం ఉండదు. ఇంకా ఎన్ని కోట్ల జన్మలెత్తాడో, ఎత్తినప్పుడల్లా ఎన్ని మాటలు శరీరం విడిచిపెట్టాడో, అలా శరీరం తీసుకోవడం విడిచిపెట్టడం, తీసుకోవడం విడిచిపెట్టడం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఈ సంసార చక్ర పరిభ్రమణము తాపముతో కూడినదై ఉంటుంది, చాలా వేడితో ఉంటుంది. ఎందుచేత అంటే పుట్టుక ఒక పెద్ద క్లేశం. అమ్మ కడుపులో పడి ఉండడం అన్నది అంత తేలికైంది కాదు. భాగవతంలో కపిలగీత చదివితే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇంత భయంకరంగా ఉంటుందా పుట్టుక అనిపిస్తుంది. శుక్రశోణితములు కలిసిన దగ్గర నుంచి తల్లి కడుపులో బుడగగా ఆకృతి ఏర్పడి తరువాత ఆ పిండం పెరిగి పెద్దదై మెల్లిమెల్లిగా అవయవాలు సమకూరిన తరువాత తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఆ గర్భస్థమైనటువంటి శిశువు పడి ఉన్నప్పుడు దానికి నాభిగొట్టం ద్వారా ఆహారం అంది చైతన్యాన్ని పొంది జీవుడు అందులోకి ప్రవేశించిన తరువాత తన మలమూత్రములను తానే విసర్జించుకుని సున్నితమైన క్రిములు కరిచేస్తుంటే అమ్మ కడుపులో ఇరుకులో పట్టక 9 నెలలు వచ్చేసి నవమాసంబు ఘటించే చాలునిక నాకీ గర్భవాసంబు నివసింపన్ పనితీర్చి కావుమికనన్ నీసకృపన్ శంకర అంటారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారూతలంచిక్కి నాకవకాశం విసుమంతలేకపడి తిన్హా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లి చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పనితీర్చి కావుమికనన్ నీసకృపన్ శంకర. 9 నెలలు అమ్మ కడుపులో కటిక చీకట్లో కొట్టుకుని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఆయన అనుగ్రహించి ప్రసూతి వాయువై బయటికి తోసేస్తే మళ్ళీ అమ్మ కడుపులోంచి బయటికి వచ్చి పడిపోతాడు. ఈ మనుష్య జన్మ ఎత్తడానికి ముందు ఎన్ని కోట్ల జన్మలెత్తాడో, ఇన్ని కోట్ల జన్మలెత్తిన తరువాత ఆఖరికి చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా చాలా భాగం తగ్గిపోయిన తరువాత ఈ జన్మ పరంపరలో
పూర్తి చేసేసుకోవడానికి అవకాశం ఇవ్వబడేటటువంటి చిట్ట చివరి శరీరం మనుష్య శరీరం. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదే మనుష్య శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకు శంకర భగవత్పాదులు దుర్లభంత్రయమేవైతత్ ఈశ్వరానుగ్రహేతుకం మనుష్యత్వం అని వివేక చూడామణిలో ప్రారంభం చేయడానికి కారణం అది. పరంపర నుండి బయటికి రావడానికి అవకాశమును పొందగలిగినటువంటి శరీరం మనుష్య శరీరం. ఆ ఒక్క శరీరంతో తప్ప ఇక జనన మరణ తాపమును పోగొట్టుకునే అవకాశం ఏ శరీరమునకు ఉండదు, ఒక్క మనుష్య శరీరానికి. అది ఆ శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం. దానితో కర్మానుష్ఠానం చెయ్యగలడు. కర్మానుష్ఠానము చేయుట అనేటటువంటిది ఏ ఇతర ప్రాణికి లభించదు. ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే కర్మానుష్ఠానం చేస్తాడు. ఏదో సాయంకాలం అయింది ప్రవచనం చేస్తాను అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని స్ఫురణయందు ఉంచుకుని మాట్లాడగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్య ప్రాణికి. ఇదే నా జీవుడు కుక్కలోనో పిల్లిలోనో పందిలోనో ఉంటే ప్రవచనం చెయ్యడం అనేటటువంటిది సాధ్యం కాదు. మీరైనా అంతే, మనుష్య శరీరంలో ఉన్నారు కాబట్టి వినగలుగుతున్నారు. ఇది ఇంకొక శరీరంలో ఉంటే వినడం సాధ్యం కాదు. తెలుసుకున్న దాన్ని అనుష్ఠించడం అసలు సాధ్యం కాదు. నేను ఇవాళ మనుష్య జన్మ యొక్క వైశిష్ట్యం చెప్పి కురుపుణ్యమహోరాత్రం అన్నాను అనుకోండి, అహోరాత్రములు మంచి కర్మలు చెయ్యండి అన్నాను అనుకోండి. మంచి కర్మలు చెయ్యడానికి మనుష్య శరీరం అయితే కదా చేయడం. మనుష్య శరీరం కానిది కేవలం నమస్కారం కూడా చేయలేదు. 2 చేతులు కలిపి తల తాటించి 11 భగవంతుని యొక్క పాదముల యందు న్యాసము చెయ్యగలిగినటువంటి శక్తి మనుష్యునకున్నదేమో కానీ ఇతర ప్రాణులకు లేదు కదా. ఇలా అన్నాడు అంటే 5 కర్మేంద్రియాలు, ఇలా అన్నాడు అంటే 5 జ్ఞానేంద్రియాలు, ఈ రెండిటినీ కలిపాడు అంటే 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు కలిపి తలని ఇలా ఉంచాడు అంటే బుద్ధి స్థానాన్ని దాంతో కలిపి 11 భగవంతుని పాదముల వద్ద న్యాసం చేశాను అని గుర్తు నమస్కారం. ఈ నమస్కారం ఒక్క మనుష్య శరీరం చేస్తుంది తప్ప ఏ ఇతర ప్రాణి చెయ్యగలదు. ఏ ఇతర ప్రాణికి అలా చెయ్యగలిగిన అధికారం లేదు, అవి చెయ్యలేవు. అందుకే కర్మానుష్ఠానము చెయ్యగలిగినటువంటి ఏకైక ప్రాణి మనుష్య ప్రాణి. ఆ కర్మలను చేయుట వలన భక్తితో జీవించిన కారణం చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఏదో ఒకనాటికి కలుగుతుంది. కలిగితే దాని వలన మోక్షాన్ని పొందుతాడు. ఇది కింద ఉన్నటువంటి ప్రాణులకు ఇక ఉండదు. ఒక్క మనుష్య ప్రాణి దగ్గరికి వచ్చేటప్పటికీ ఇస్తారు. అందుకే అనేక జంతువుల యొక్క శరీరాలలో చాలా గొప్ప శరీరం ఏది అంటే ఒక్క మనుష్య శరీరమే. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకరాచార్యుల వారు. జంతువులన్నిటిలో నరుని యొక్క జన్మ గొప్పది. అంటే మనుష్యుడు కూడా జంతువే. ఎందుచేత జంతువు అంటారేమో, జంతువుని సంస్కృతంలో పశువు అని పిలుస్తారు. పశువు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎక్కడైనా పశువు అని నేను అన్నాను అనుకోండి, 3 ఉన్నాయని గుర్తు. 3 ఉంటేనే పశువు. ఏవి 3 అంటే, ఒకటి అది పశువై ఉన్నది, అది ఒక జంతువు. దాని మెడకి ఒక పాశం ఉంటుంది. పాశము చేత కట్టబడిన దానిని పశువు అని పిలుస్తారు. మెడలోకో కాలుకో తాడేసి కడతారు. ఇప్పుడు ఆ తాటి యొక్క 2వ కొసని వేరొక గుంజకో దేనికో చెట్టుకో కడతారు. ఆ 3 ఉంటేనే పశువు. ఒకటి ఆ శరీరం ఉండాలి, 2 మెడలో తాడు ఉండాలి, 3 ఆ తాటి యొక్క 2వ చివర ఓ స్తంభానికో చెట్టుకో కర్రకో కంపకో దేనికో దానికి కట్టాలి. ఈ 3 ఉన్నదాన్ని పశువు అని పిలుస్తారు. పశువు జంతువు అంటే కేవలముగా ఏదో చతుష్పాదములు అంటారు, 4 కాళ్ళున్నవి 2 కాళ్ళున్న జంతువులే కాదు. లోకంలో మనుష్యులు కూడా జంతువులుగానే పరిగణింపబడతారు శాస్త్రంలో. ఏ కారణం చేత అంటే తత్వతః మనకి కూడా 3 ఉంటాయి. ఆ 3 ఉన్న కారణం చేత మనని పశువులు అని పిలుస్తారు. అలా అంటే మనం చిన్నబుచ్చుకుంటామేమోనని శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ తన మీద పెట్టుకున్నారు.
స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతేః పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అని పిలిచారు. పరమేశ్వర, నేను పశువుని, నువ్వు పశుపతివి అన్నారు. పశువు అంటే మనకేమిటుంటాయి? మూడు. అంటే ఒక శరీరము, మనకి మెళ్ళలో ఒక తాడు ఉంటుంది. ఏమిటి ఆ తాడు అంటే కర్మపాశములు ఉంటాయి. కర్మపాశముల చేత కట్టబడి జన్మ అనబడేటటువంటి ఒక రాటకి కట్టుబడతాడు. ఆ జన్మ అనబడేటటువంటి స్తంభానికి కర్మ అనబడేటటువంటి పాశముల చేత కట్టబడి ఉంటాడు కనుక పశువు అని పిలుస్తారు. మిగిలినవి ఏవైనా సరే పాశము నుండి విప్పుకున్నాయనుకోండి, యజమాని పట్ల ధిక్కార ధోరణిని ప్రదర్శించాయని గుర్తు. నేను ఓ కుక్కను తీసుకొచ్చి కట్టాననుకోండి, ఆ కుక్క తాడిప్పేసుకుని పరిగెడుతోంది అనుకోండి, నేను పట్టి శిక్షిస్తాను. ఆ కుక్కని శిక్షించి తీసుకొచ్చి మళ్ళీ కట్టేస్తాను. కానీ సాధన చేత తాళ్లు విప్పేసుకున్నాడు అనుకోండి మనుష్యుడు, ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందేశాడని గుర్తు. మిగిలిన పశువులకు మనుష్యులకు ఉండే తేడా అది. కర్మపాశములను తెంచేసుకుంటాడు. ముడివిప్పడం కాదు, కర్మపాశాన్ని తెంచుతాడు పరమేశ్వరుడు. అందుకే మీరు సాధారణంగా చూడండి, భగవంతుని యొక్క స్వరూపాలన్నీ కూడా చేతిలో గొడ్డలి పట్టుకుంటాయి ఎప్పుడో ఒకప్పుడు. ఆ గొడ్డలి లేదా కత్తి అనబడేటటువంటిది పట్టుకోవడానికి కారణం ఏమిటంటే, భక్తి పాశములు ఎవడి మెడలో పడతాయో వాడి కర్మపాశములను కోసేస్తాడు ఈశ్వరుడు. కోసి భక్తి పాశం వేసి దగ్గరికి లాక్కుంటాడు. తన పాద పంజరమునందు కూర్చోబెట్టుకుంటాడు. కూర్చోబెట్టుకుని ఇక పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితిని కల్పిస్తాడు. అలా పొందగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది అంటే ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది. ఆ తాటిని తెంచుకోవడం ఒక్క మనుష్యునికే సాధ్యం. ఎలా సాధ్యం? ఎందుకు మనుష్యునికి అంత శక్తి వచ్చింది? ఎందుకు శక్తి వచ్చింది అంటే నరుడు అని పేరుతో పిలవడానికి కారణం అదే. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు ప్రతిపాదించడానికి కారణం అక్కడుంది. నరుడు అని పిలవబడినటువంటి ఈ మనుష్య శరీరానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. ఇది ఈశ్వరుడు తనకి ఏ విభూతినిచ్చాడో దాన్ని ఒక్కదాన్ని వాడుకోవడం కాదు. ఈ ప్రపంచకం మొత్తం మీద ఏ ప్రాణి యందు ఏ గొప్ప విభూతి ఉన్నా దానిని తననిదిగా వాడుకోగలిగినటువంటి శక్తి ఒక్క నరుడికే ఉంటుంది, ఏ ఇతర ప్రాణికి ఉండదు. ఓ గుర్రం ఉందనుకోండి, అది వేగంగా పరిగెత్తి పర్వతాలు కూడా ఎక్కి వెళ్ళిపోతుంది. అలా పర్వతాలు కూడా ఎక్కి వెళ్ళిపోగలిగినటువంటి గుర్రానికి ఉన్నటువంటి శక్తిని తనదిగా చేసుకుని, ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకుని దానికి కళ్ళెం వేసి దాని మీద కూర్చుని గుర్రం వెళ్ళినటువంటి వేగంతో తాను కూడా వెళ్ళిపోయి పర్వతాలు ఎక్కేస్తాడు మనుష్యుడు. నీటిలో ఈదగలిగినటువంటి లక్షణం చేపకొక్కదానికే ఉంది. తాను ఈత నేర్చుకుని ఈదుతాడు, ఓడ ఎక్కి సముద్రాలు దాటి వెళ్ళిపోతాడు. ఆకాశంలో ఎగరగలిగినటువంటి శక్తి పక్షికి ఒక్కదానికి ఇచ్చాడు పరమేశ్వరుడు. కానీ తాను విమానం ఎక్కి కూర్చుని ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతాడు. ఒక ఏనుక్కి నవలడానికి పనికి రాకపోయినా అద్భుతమైనటువంటి 2 దంతములనిచ్చాడు. మనుష్యుడు దాని 2 దంతములను తీసి బొమ్మలు చేసుకుని తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఒక మృగానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తినిచ్చాడు. దాని తోకకి ఉండేటటువంటి వెంట్రుకలు ఏ ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఒక కుచ్చు కింద కట్టి భగవంతునికి చామరం వేస్తే చామరీ మృగము అని ఉంటుంది. ఆ చామరీ మృగం దగ్గర వీస్తే ఆ వెంట్రుకల నుంచి వచ్చినటువంటి గాలి తగిలిన కారణం చేత పరమేశ్వరుడు కూడా ప్రశాంతుడవుతాడు. ఎందుకంటే భగవంతుని యొక్క మూర్తి యందు బడలిక ఉంటుంది. ఆయనకి అభిషేకం చేసిన తరువాత, ఆయనకి ఉపచారములు చేసిన తరువాత ఆయన కూడా కించిత్ బడలుతుంది మూర్తి. ఆ బడలిక దేని చేత తీరుతుంది అంటే ఒక్క చామరీ మృగం వెంట్రుకలతో వీస్తే ఆయనకి ఉపశాంతి కలుగుతుంది, సంతోషిస్తాడు. అటువంటి చామరీ మృగం ఎక్కడుందో కనుక్కుని
ఆ మృగం యొక్క తోకలో ఉన్న వెంట్రుకలు తెచ్చి కుచ్చు కట్టి ఆ కుచ్చుతోటి భగవన్మూర్తికి రాజోపచారాల్లో చామరం వేస్తాడు మనుష్యుడు. ఏదో ఒక నెమలి వర్షాకాలం వచ్చి మబ్బులు పడితే పింఛం విప్పి చాలా గొప్పగా క్రాంఖణం చేసి నృత్యం చేస్తుంది. ఆ నెమలిని తెచ్చి తాను చూడడానికి వీలుగా తన ఇంట్లో పెట్టుకుని వర్షాకాలం వచ్చినప్పుడు అది పురివిప్పి క్రాంఖణం చేస్తూ నాట్యం చేస్తూ ఉంటే తాను మురిసిపోతాడు. ఒక ప్రాణియందు ఏదో ఒక ఓషధీ శక్తి ఉంది అని తెలుసుకున్నాడు అనుకోండి. ఈ మొక్కలో ఒక ఓషధీ శక్తి ఉంది, అందులో ఉన్నటువంటి ఓషధీతత్వాన్ని తీసి మన శరీరంలోకి వినియోగం చేస్తే మనకి రక్తపోటు తగ్గుతుంది అనుకున్నాడు అనుకోండి. ఆ మొక్కలు తెచ్చి అందులో ఉన్నటువంటి ఓషధీతత్వాన్ని తన యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి వాడుకుంటాడు. ఇవన్నీ చెయ్యగలిగినటువంటి శక్తి ఒక్క నరుడికే ఉంది. అందుకే నరహ అన్న మాటకు అర్థం ఏమిటంటే మిగిలినటువంటి ఈశ్వర సృష్టిలో ఉన్న సమస్త ప్రాణుల యొక్క వైభవాన్ని తన అభ్యున్నతి కొరకు వాడుకోగలిగినటువంటి వాడు. అంత శక్తి ఎవరిలో ఉంటుంది అంటే ఒక్క నరుని యందే ఉంటుంది. ఆ బుద్ధి విస్ఫోటన శక్తిది. దానికున్న శక్తిని లెక్క పెట్టడం సాధ్యం కాదు. అంత విశేషమైనటువంటి శక్తితో ఉంటాడు. అందుకే చూడండి, ఒక్కొక్కడు పరమాణువుని బద్దల కొడితే దేశాలు దేశాలు సర్వనాశనమైపోయేటటువంటి విషయాన్ని కనిపెట్టగలడు. ఇక్కడ కూర్చుని ఒక ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి శక్తిని ఇవాళ తయారు చేసుకున్నాడు మనుష్యుడు. ఉపగ్రహాల్ని ఆకాశంలోకి ప్రయోగించి ఆ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా అనేకమైనటువంటి విషయాల్ని చక్కబెట్టుకోగలిగినటువంటి స్థితిని పొందగలిగాడు. మనుష్యుని యొక్క బుద్ధి అనన్య సామాన్యమైనటువంటి బుద్ధి. సముద్ర గర్భంలో ఉన్నటువంటి మణుల దగ్గర నుండి దేన్నైనా సరే తన కొరకు అని తెచ్చుకోగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్యునికే ఉంది. అంత విస్ఫోటన శక్తి మనుష్యుని యందుంచి పరమేశ్వరుడు దానికి తోడు 5 ఇంద్రియములను పెట్టాడు. ఇక్కడే మనుష్య జన్మకుండేటటువంటి పరమ ప్రమాదకరమైన లక్షణం కానీ తనని తాను ఉద్ధరించుకోగలిగిన శక్తి కానీ నిలబడతాయి. ఇది అపారమైనటువంటి బలం, అపారమైనటువంటి తెలివితేటలు. ఇవి మిగిలిన ప్రాణులకు లేవు, ఒక్క మనుష్యునికే ఉన్నాయి. ఇన్ని తెలివితేటలకి పక్కన 5 ఇంద్రియాలు పెట్టాడు. ఈ 5 ఇంద్రియాలతో అనుభవించేటటువంటి భోగములు కొన్ని కోట్ల భోగములు పెట్టాడు. శబ్ద స్పర్శ రస రూప గంధములని ప్రధానంగా 5 భోగాలు అనుభవిస్తాడు. శబ్దము అంటే చెవితో వినడం, చెవితో విని అనుభవించేవి ఎన్నో ఉంటాయి. ఓ వీణానాదం వింటాడు, ఉపన్యాసం వింటాడు, మనవడు తాత అని పిలిచినప్పుడు విని పొంగిపోతాడు, భార్య ప్రియమార ఏమండి అని పిలిచినప్పుడు పరవశించిపోతాడు, శిష్యులు వాత్సల్యంతో గురువుగారు అని పిలిచినప్పుడు పొంగిపోతాడు, పక్షుల యొక్క కలకూజికాలు విని పరవశించిపోతాడు. చెవులున్నాయి, చెవుల ద్వారా ఏదో ఒక్క మాటలు వింటున్నామా మనం? ఎన్ని మాటలు వింటున్నామో తెల్లవారి లేస్తే వసంత ఋతువులో కోకిల పాటతో ప్రారంభం చేసి ఎన్ని మాటలు, ఆ మాటలన్నీ విని మురిసిపోతూ ఉంటాడు. శబ్ద చెవులిచ్చాడు. ఈ చెవులతో విని పరవశించగలిగినటువంటి శక్తినిచ్చాడు. ఇది మిగిలిన ప్రాణులకు లేదు. మిగిలిన ప్రాణులకు చెవి ఎంతవరకు పనిచేస్తుందంటే దానికి ఏ ఇతర విషయాన్ని మాట్లాడండి అది గ్రహిస్తుందని చెప్పడం కష్టం, రమిస్తుందని చెప్పడం కష్టం. మీరు ఓ గేది దగ్గరికి వెళ్ళి భగవద్గీత చదివారనుకోండి, భగవద్గీత గేది చదివి పరవశించిపోతోంది అని నిర్ధారించడం సాధ్యం కాదు. కానీ 2 పనులకు పనికొస్తుంది. ఒకటి, కొన్ని శబ్దముల చేత అవి ప్రీతి పొందుతాయి. ఓ ఇతనితో మనకు ఒక అనుబంధం ఉంది, మనం ఇతని దగ్గరికి వెళ్ళొచ్చు, ఇతను మనకి హాని చెయ్యడు అని నమ్మకం పొందుతాయి. కొన్ని శబ్దములకు ఇది ప్రమాదకరం, మనం దీన్ని వింటున్నాము అంటే దగ్గరగా ఉండకూడదు, మనం దూరంగా పారిపోవడం మంచిది. ఈ 2టికే పనికొస్తాయి. నేను ఓ ఆవు దగ్గరికి వెళ్ళి అన్నాను అనుకోండి, ఆవు గబగబా మోర ఎత్తి నన్ను చూసి నా దగ్గరికి వస్తుంది.
ఆ శబ్దానికి ఆవు ఇటు తిరుగుతుంది, తిరిగి చూసి దగ్గరికి వస్తుంది. అదే ఆవు నేను బడిత పైకెత్తి అన్నాను అనుకోండి, పారిపోతుంది. దానికి రెండిటికే పనికొస్తాయి శబ్దాలు. ఒకటి ప్రీతి పొందుట, రెండు భయపడుట. నేను ఆశ్రయించచ్చా, దూరంగా పారిపోవచ్చా, ఈ రెండిటికే. సింహం యొక్క గర్జన విన్నాయనుకోండి మిగిలిన ప్రాణులు పారిపోతాయి. అదే ఒక నక్క ఓ కుందేలు అరుపు విందనుకోండి, దాన్ని పట్టుకోవడానికి ఎడుతుంది ఆహారంగా. అక్కడ వరకే దానికి ప్రయోజనం. మించి సంతోషం ఏమైనా ఉంటుందా అంటే వాటికి ఏ సంతోషమూ ఉండదు. కానీ అదే చెవులు మనుష్యునకుంటే మిగిలిన ప్రాణులు పొందలేని ఎన్నో సుఖాలు మనుష్యుడు పొందుతాడు. అన్నిటికన్నా పెద్ద సుఖం ఏమిటంటే ఈ చెవుల గుండా విని కొన్ని కోట్ల జన్మల నుంచి తరువుకొస్తున్నటువంటి వాసనా బలాన్ని వదిలిపెడతాడు. ఇది మనుష్య జన్మకుండేటటువంటి ప్రత్యేకమైనటువంటి గొప్పతనం. వాసనా బలం అని ఒకటి ఉంటుంది. అది శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు జీవుడు పైకి వెళ్ళిపోతున్నప్పుడు చక్క పెట్టుకుని పట్టుకుని వెళ్ళిపోతాడు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మృత్యుకాలం ఆసన్నం అయిపోయిందనుకోండి, సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ప్రయత్నించినప్పుడు 5 జ్ఞానేంద్రియముల యొక్క శక్తులను వెనక్కి తీసి మూట కట్టుకుంటుంది. కంటిలోంచి చూసే శక్తిని, చెవిలోంచి వినే శక్తిని, నాలుకకి రుచి చెప్పే శక్తిని, చర్మానికి స్పర్శ శక్తిని, ముక్కుకి వాసన శక్తిని మూట కట్టుతుంది. మూట కట్టి ఎట్నుంచి బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. ఎట్నుంచి బయటికి వెళ్ళాలి అంటే దానికి ఒక పెద్ద తీర్పు ఒకటి పెట్టాడు మనుష్య శరీరానికి పరమేశ్వరుడు. జీవించి ఉన్నంతకాలం 9 రంధ్రాలు పనిచేయాలి. పుట్టే వరకు ఒక రంధ్రం పనిచేయాలి. వెళ్ళిపోయేటప్పుడు ఒక రంధ్రం పనిచేయాలి. అందుకే 11 రంధ్రముల మీద ఉంటుంది. మీరు అప్పుడప్పుడు వినుంటారు. మనకి తత్వంలో ఒక మాట అంటారు, వాడికి రంధ్రాన్వేషణ అలవాటురా అంటారు. ఈ రంధ్రాన్వేషణము అలవాటు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అసలు జీవితంలో వేదాంత తత్వం అంతా ఒక్క మాటలో ఉంటుంది. వాడి జీవితమంతా రంధ్రాన్వేషణమే. వాడు అమ్మ కడుపులో చీకట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళడానికి రంధ్రాన్ని వెతుక్కున్నాడు. వాడు రంధ్రం వెతుక్కుని బయటికి వచ్చాడు. బయటికి వచ్చాక అప్పటి వరకు అమ్మ కడుపులోకి అమ్మ తిన్న ఆహారం ఈ శిశువు కడుపులోకి నాభిగొట్టం ద్వారా వెళ్ళింది. ఆ గర్భం మూసుకుంది, ఆ కన్నం మూసుకుంది. కొంచెం పెద్ద వయసు రాకుండా పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కడున్నారో అక్కడే మలమూత్ర విసర్జన చేస్తారు. కొంచెం పెద్దవాడయ్యాక సంజ్ఞ చేస్తాడు, నాకు మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఉందని. అమ్మ చేయి పట్టుకుని తీసుకెడుతుంది మరుగుదొడ్లోకి. తీసుకెళ్లి ఏదో వాడికి వేసినటువంటి ఆ వస్త్రం దింపేయగానే వాడు ఇక్కడి నుంచి నేను మూత్ర విసర్జన చేస్తున్నాను అని తెలుసుకుంటాడు. అప్పటి వరకు సంవరణీకండరములు సడలిపోకుండా నిలబెట్టడం అలవాటవుతుంది. తర్వాత నీ చెప్పక్కర్లేదు, యవ్వనం వచ్చిన తరువాత రంధ్రాన్వేషణమే మనిషి యొక్క ప్రవృత్తి. అంతకన్నా నేను పవిత్రమైన సభలలో విచారణ చేయకూడదు. ఆ తర్వాత సంస్కృతి సంస్కారము అని 2 మాటలు లోపిస్తే ఎంతటి మహాపురుషులలోనైనా రంధ్రాన్వేషణమే ప్రవృత్తి. ఓ ఉద్యోగం చేస్తే డబ్బిచ్చేది ఎందుకు అంటే రంధ్రాన్వేషణ చేసినందుకే డబ్బిస్తాడు. ఇది బానే ఉందా, బాగా లేదా, ఎక్కడ ఏ తప్పుంది వెతికి పట్టుకున్నందుకే. ఇది ఇల్లు కట్టుకున్నాడు, ఓ రంధ్రం పెట్టాలి, భూమిలో శంకుస్థాపన చెయ్యాలి. ఏది చేయనివ్వండి రంధ్రాన్వేషణమే. అందుకే అసలు మనుష్య జీవితమేమి రంధ్రాన్వేషణము. అది వాడి నైజం, అది వాడి ప్రవృత్తి. ఈ మాట ఎందుకన్నారో తెలుసా? ఇది చిట్ట చివరి వరకు నిలబడిపోవాలి అని. చిట్ట చివరి వరకు రంధ్రాన్వేషణము అన్న బుద్ధి ఎవరి వెందు నిలబడుతుందో వాడు తరించిపోయాడని గుర్తు. ఎందుకంటే బ్రతికి ఉన్నంత కాలము 9 రంధ్రములు పనిచేస్తుంటాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవి కన్నాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఈ 9 రంధ్రాల్లోంచి శరీరంలో ఎప్పుడు ఎక్కడ ఏది బయటికెళ్లాలో అది బయటికెళ్ళడానికి, ఏది లోపలికి వెళ్లాలో అది లోపలికి వెళ్ళడానికి, పుచ్చుకోవడానికి జీవుడు ఈ 9 రంధ్రాల్ని సక్రమంగా వినియోగించుకుని 10 రకాలైన వాయువుల్ని లోపల కుంభించగలిగిన శక్తితో ఉంటే ఉన్నాడని గుర్తు.
ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములది 10 వాయువులు. ఈ 10 వాయువులు లోపలికి వెడుతుంటాయి. ఒకసారి ఊపిరి పీలిస్తే అది 10 వాయువులు అవుతుంది అని శాస్త్రం. ఆ లోపలికి వెళ్ళినటువంటి 10 వాయువులు ఈ తోలు తిత్తిలో నిలబడాలి. ఈ తిత్తికి 9 కన్నాలు. ఈ 9 కన్నాలు ఉన్నటువంటి పిప్పి ఈ తిత్తిలో ఈ 9 రకాల వాయువులు కుంభింపబడి ఉంటాయి. ఈ ఉన్నటువంటి వాయువులు చిట్ట చివర మూట కట్టుకుని సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోయేటప్పుడు రంధ్రాన్వేషణం చేస్తుంది, నేను ఏ రంధ్రంలోంచి బయటికి వెళ్ళాలి అని. అక్కడ మనుష్య జన్మని ఎలా వాడుకున్నాడన్న దాన్ని పరమేశ్వరుడు చూస్తాడు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈశ్వరుడు ఎప్పుడు మనుష్య జన్మ యొక్క పునర్జన్మ యందు వేలు పెట్టడు. పునర్జన్మ ఏది? మనుష్య జన్మలో పునర్జన్మ నిర్ణయించుకునేది మనుష్యుడే. నేనేమవ్వాలి? నేనే నిర్ణయించుకుంటాను. నా కర్మల చేత నేనే నిర్ణయించుకుంటాను. నేను నిర్ణయించుకోనిది పరమేశ్వరుడు ఇవ్వడు. ఎందుకో తెలుసా? అక్కడే వాసన అన్న మాట వస్తుంది. అది వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే తమాషా మనస్సు శరీరంలోంచి ఉద్గతమై బయటికి వెళ్ళడానికి వాడు బాగా శాస్త్రాన్ని పట్టుకున్నవాడు, గురువు గారి పాదములను సేవించినటువంటి వాడు, భగవంతుణ్ణి గట్టిగా పట్టుకున్నవాడైతే వాడు ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు. పైకొచ్చి ఈ మాడు దగ్గరికి వచ్చేటప్పటికే ఒక కన్న ఉంటుంది, అది మూత వేసి ఉంచుతాడు ఈశ్వరుడు. ఆ మూత వేసి ఉన్నటువంటి కన్నాన్ని బద్దలు కొడతాడు. బద్దలు కొట్టి పైకి నిర్గమిస్తాడు. అది బ్రహ్మరంధ్రము అంటారు. ఆ బ్రహ్మరంధ్రాన్ని ముట్టుకోకూడదు, దాన్ని తట్టకూడదు. కాబట్టి తల మీద కొట్టకండి, మాడు మీద కొట్టకండి అన్న మాట మనకి సంప్రదాయంలో అక్కడి నుంచి వచ్చింది. అందుకే మీరు మహాత్ములైనటువంటి వారి జీవితాలు చూడండి, వాళ్ళు పంచాంగంలో ముహూర్తం కూడా పెట్టుకున్నారు. నేను ఇప్పుడు వెళ్ళిపోతానని. వివేకానందుడు శిష్యుణ్ణి పంచాంగం తీసుకురమ్మని తాను వెళ్ళిపోయేటటువంటి సమయాన్ని పంచాంగంలో ఎర్రసిరాతో గీత గీశాడు. ఆ సమయానికి శరీరంలో ఉండేటటువంటి వాయువుని పైకి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మరంధ్రాన్ని బద్దలగొట్టి ఇక్కడి నుంచి నిర్గమిస్తారు పైకి. ఇక్కడ చిట్లుతుంది, చిట్లి పైకి వెళ్ళిపోతారు. అలా ఎవడు వెళ్ళిపోయాడో 11వ రంధ్రంలోంచి వాడు ఇక మళ్లీ శరీరంలోకి రాడు. అలా వెళ్ళలేని వాడు ఏం చేస్తాడంటే దొంగదారుల్లో వెళతాడు. దొంగదారులంటే అధోముఖంగా వెళ్ళాడు అని గుర్తు. ఇలా వెళ్ళలేదు. రాజద్వారే రాజగృహే అంటారు. ఎప్పుడైనా మిత్రుడింటికి కానీ గురువుగారింటికి కానీ దేవాలయానికి కానీ వెడితే పెరటి త్రోవలోంచి వెళ్ళకూడదు. పెరటి సందులోంచి వెళ్ళాడు అంటే వాడు శత్రువు అని గుర్తు. రాజద్వారంలోంచి వెళ్ళాలి. రాజద్వారంలోంచి వెళ్ళాడు అంటే మిత్రుడని గుర్తు. ఇలా వెళ్ళిపోయాడు అంటే పరమేశ్వరుడికి మిత్రుడు, కాబట్టి ఇక రాడు అని గుర్తు. ఆ సంస్కారమును పొందగలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఏ ఇతర ప్రాణి 11వ రంధ్రాన్ని తెరిచి పైకి వెళ్ళలేదు. ఒక్క మనుష్యుడే వెడతాడు సాధన చేత. జీవించి ఉన్న కాలంలో భగవంతుణ్ణి పరమభక్తితో పట్టుకున్న కారణం చేత అంత్యమునందు ఊర్ధ్వముఖ చలనం చేసి 11వ రంధ్రాన్ని తెరుచుకుంటాడు. అలా వెళ్ళలేదనుకోండి. అలా వెళ్ళలేదు అంటే దాని అర్థం ఏమిటంటే ఆర్తచింత కానీ రౌద్రచింత కానీ ఉన్నాయి అని గుర్తు. ఆర్తచింత అంటే ఎక్కడో భార్య మీదో బిడ్డల మీదో పొలాల మీదో ధనం మీదో దేని మీదో బుద్ధి ఉండిపోయింది. అలా ఉండిపోయినప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. మనసు కదలికలు దేని మీద ఆధారపడతాయంటే ఊపిరి యొక్క వేగం మీద ఆధారపడతాయి. అందుకే కోపంగా ఉన్న ఒక కోరిక తీరుతున్న భోగం అనుభవించిన ఊపిరి వేగం ఎక్కువగా ఉంటుంది. ఆ వేగమునందు మనసు బాగా కదులుతుంది. మనసుని నిలబెట్టాలనుకోండి, ప్రాణాయామం చేసి ఊపిరిని పీల్చడం విడిచిపెట్టడం బాగా నియంత్రించాలి. నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. అందుకే పూజకి కూర్చున్నప్పుడు మొదట ప్రాణాయామం ముక్కు పట్టుకోవడానికి కాదు, ప్రాణాయామం ఎందుకు చేయిస్తారు అంటే ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రిస్తే మనసు యొక్క వేగము నియంత్రింపబడి నిలబడుతుంది. నిలబడితే అది భగవంతుడికి ఉపచారం చేస్తుంది. దాన్ని ఈశ్వరుడు పుచ్చుకుంటాడు.
మనసు లేని ఉపచారాన్ని పరమేశ్వరుడు పుచ్చుకోడు. అది అందుకని ఊపిరి ఎందు కదులుతుంది. ఆఖరి ఊపిరి తీసినదైనా కావచ్చు, విడిచిపెట్టినదైనా కావచ్చు. తీసి విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టి తీకపోవచ్చు, రెండిటిలో ఏదైనా కావచ్చు మృత్యువు. ఆ ఆఖరి ఊపిరి ఎందు ఆఖరి కదలికలో మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. వాసన అన్న మాటకి ముందు రుచి అన్న మాట ఉంటుంది. ఇది మిగిలిన వాటికి ఉండదు, ఒక్క మనుష్యునికి. రుచి వాసన ఈ రెండు మనిషిని వేధిస్తాయి. రుచి అంటే దానికి ఊహాజనితమైన మాట ఒకటి చెప్పారనుకోండి, దానికి తెలియదు. ఆ సుఖం అలా ఉంటుంది అంటే దానికి ఏం తెలియదు. నేను నా జీవితంలో ఎప్పుడు ఉయ్యాల ఎక్కలేదనుకోండి, ఉయ్యాల అని కడతారు. ఓ కొమ్మకి 2 తాళ్ళు వేస్తారు, కింద పలక పెడతారు. ఆ పలక మీద కూర్చుంటే వెనక నుంచి ఎవరైనా ఊపితే అలా ఊగుతుంటే కాళ్ళు తగలకుండా భూమికి ఎంత బాగుంటుందో అన్నారనుకోండి. ఏమిటో ఏమిటి అలా కూర్చోడం, తాళ్ళు కట్టుకుని ఊగితే బాగుండడం ఏమిటి అంటుంది, దానికి తెలియదు. రుచి ఒకసారి ఉయ్యాల ఎక్కించారనుకోండి, వాసన లోపల పట్టుకుంటుంది. సూపర్ ఇంపోజిషన్ అంటారు ఇంగ్లీష్లో. పూర్వం ఉండేవి టేప్ రికార్డర్ క్యాసెట్స్. ఏదో నాకు కావలసిన ఓ పాట చేయించుకుని దాని మీద మళ్ళీ ఇంకో పాట చేయిస్తే ఈ పాట చెరిగిపోయి ఆ పాట ముద్రణ పొందుతుందని. అలా మనసు ఏం చేస్తుందంటే పట్టుకుంటుంది. దానికి బాగా నచ్చింది అనుకోండి, ఉయ్యాలా ఊగడం దానికి నచ్చింది అనుకోండి, అది వాసన అవుతుంది, లోపల పట్టుకుంటుంది. రుచి ఓసారి ఉయ్యాలెక్కింది, వాసన పట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే మన ఇంట్లో కూడా ఉయ్యాలా కావాలి. అలాగని మన ఇంట్లో వీధిలో ఉన్న చెట్టుకు ఉయ్యాలా వేశామనుకోండి, సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చి సంధ్యావందనం చేసుకుని నేను ఉయ్యాలా ఊగాను అనుకోండి, దీనికి ఎవరైనా బుర్ర ఉందా అనుకోరు. ఏమిటి అస్తమానం రోజు చెట్టు కింద ఉయ్యాలా ఊగుతుంటాడు, ఏమిటి తాడు కట్టుకుని అనుకుంటారు. ఎవరికీ కనపడకూడదు, కానీ నేను ఉయ్యాలా ఊగాలి. పోను అక్కడితో పోతుందా, మా ఆవిడతో కలిసి ఊగాలి. ఇప్పుడు ఎలా లోపల దాని గురించి అన్వేషణ మొదలవుతుంది బుద్ధి స్థానంలో. ఎలా చెయ్యాలి? కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద దూలానికి 2 తాళ్ళేసి ఇనప గొలుసులు ఓ కొయ్య బల్ల బిగించుకుంటాడు. ఇప్పుడు అది ఎక్కి కూర్చుని ఉయ్యాలా ఊగుతూ ఏదో చేతులు ఇలా పట్టుకుని నొక్కితే బోల్డ్ అంది కనపడే సాధన ఒకటి వచ్చేసింది కదా, అది పెట్టుకుని చక్కగా అలా ఊగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఊగడం దానిలో ఉన్న హాయిని పట్టుకుంటుంది, పట్టుకుని లోపల నమోదు చేస్తుంది. దాన్ని వాసన అంటారు. ఈ వాసనలలో దానికి బాగా ఇష్టమైనదేదో దాన్ని ఆఖరిసారి ఊపిరి తీసినప్పుడు ఆఖరి కదలికలో మనసు పట్టుకుంటుంది, పట్టుకుని వెళ్ళిపోతుంది. ఏది పట్టుకుని వెళ్ళిపోయిందో దానికి అనుగుణమైన పునర్జన్మ ఇస్తాడు పరమేశ్వరుడు. తానేం జోక్యం చేసుకోడు. ఆఖరణ నీ మనసుతో ఏది స్మరించావు ఆయన పట్టగలడు. ఎందుకో తెలుసా, ఆయన చిత్రగుప్తుడు. చిత్రంగా ఇక్కడ కూర్చొని గుప్తంగా రాస్తాడు. నీవు ఏ కోరికతో వెళ్ళిపోయావో ఆఖరణ మనసు దేన్ని పట్టుకుందో దాన్ని ఆయన పట్టుకుంటాడు. ఏమిరా నీకు మనుష్య శరీరం ఇచ్చాను, నువ్వు దేన్ని పట్టుకున్నావు? ఆఖరణ పొలాలు పట్టుకున్నావు. నా పొలం ఏమైపోతుందో, నా పొలం ఏమైపోతుందో, నా పొలం ఏమైపోతుందో అని పట్టుకున్నావు. కాబట్టి విషక్రిమివి కా. పొలంలో తిరగాలంటే నా పొలం ఏమైపోతుందో అంటే ఎవడైనా వస్తే వాడిని కరవాలి, వాడికి అనుకూలమైన వాడంటే ఊరుకోవాలి. అందుకని ఓ పాము చేసి ఓ పుట్టలో ఉంచుతాడు. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆర్తచింత అంటారు, కోరికలతో వెళ్ళిపోయినా తల పగిలిపోతేనే మళ్ళీ శరీరం వదులుతాడు. రౌద్ర చింతతో వెళ్ళిపోతాడు ఒక్కొక్కడు. వెళ్ళిపోయేటప్పుడు ఫలానా వాడి మీద కక్ష, వాడు ఉండిపోయాడు, వాడికి ఏం అవలేదు, నేను వెళ్ళిపోతున్నానన్న బెంగతో వెళ్ళిపోతాడు. అప్పుడు రౌద్ర చింత. వాణ్ణేదో చెయ్యాలనుకున్నాడు కాబట్టి విషక్రిమిగానే వస్తాడు. తేలో జెర్రో పాము మండ్రకప్పో ఏదో అయి వస్తాడు. ఆ పిచ్చి ఎప్పుడు విరుగుతుందంటే మరుడి జన్మలో తల పగల కొడతారు. ఓ పాము కనపడింది అనుకోండి, తలవైపు కొట్టేస్తారు. కొట్టినప్పుడు తల పగిలిపోతుంది. ఆ తల పగిలిపోయినప్పుడు కర్రలతో కొట్టి చంపేసినప్పుడు ఈ వెనక ఉన్న చింత పోతుంది, కానీ మనుష్య శరీరం ఇవ్వరు. చేసుకున్నటువంటి పాపాలు అనుభవించడానికి కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ కిందకు పంపించేస్తారు. తిరియక్కులుగా కానీ స్థావరంగా కానీ జంగమంగా కానీ వెళ్ళిపోతాడు. స్థావరము అంటే ఇక కదలలేకుండానే ఉంటాడు. ఓ చెట్టు ఉందనుకోండి, అదేమి ఓ మేక వచ్చేస్తోంది తినేస్తోందని తెలిసినా అదేం పక్కకి వెళ్ళలేదు, అలాగే ఉండాలంతే భూమిలో. దాన్ని స్థావరములు అంటారు.
జంగమములు అంటే కదులుతాయి. ఏదో మేక, గొర్రె, కుక్క, పిల్లి, నంది, పిల్లి ఇలాంటివన్నీ కూడా జంగమములు. స్థావర జంగమాల రెండిటిలో కర్మ చేసే అధికారం లేని ప్రాణిగా వెళ్ళిపోతాడు. అంటే శాస్త్రము గురువు ఈ రెండిటితో సంబంధం ఉండదు. ఇంకా శాస్త్రం చదవడం వినడం సాధ్యం కాదు, కర్మ చెయ్యడం సాధ్యం కాదు. ఈ రెండూ లేకుండా ఇంకేముంటుంది? షడూర్ములను ఉంటాయి, 6 ఊర్ములు, అవి అనుభవిస్తూ ఉంటాయి. ఏమిటవి అంటే జననము మరణము, ఆకలి దప్పిక, సుఖము దుఃఖము, లేదా జర మరణము. ఈ 6టిని కలిపి షడూర్ములు అంటారు. జననము, పుడుతుందో కుక్క, అది పుట్టింది. మరణము, ఏదో ఒకనాడు చచ్చిపోతుంది. దానికి ఆకలి వేస్తూ ఉంటుంది, వేసినప్పుడల్లా ఏదో ఒకటి వెతుక్కుంటుంది, తింటుంది. అది ఎలా తింటున్నాను అన్నదాంతో దానికే సంబంధం ఉండదు. అందుకే దానికి పాపము పుణ్యము రెండు ఉండవు. అది ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందంటే, ఏదో ఒక కుక్క ఒక ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుణ్ణి గరిచేయడం వల్ల ఆయన చచ్చిపోయాడు అనుకోండి. ఇప్పుడు కుక్కకి బ్రహ్మహత్యా దోషం వచ్చిందా అంటే రాదు, ఎందుకంటే అసలు దానికి కర్మాధికారం లేదు. మరి బ్రహ్మహత్యా దోషం దానికి వేస్తే ఆ కుక్కకు పుణ్యం చేసే అవకాశం కూడా ఇవ్వాలి, రెండూ లేవు దానికి. మరి అది ఏం చేస్తూ ఉంటుంది? ఇంతే ఈ షడూర్ములు అనుభవిస్తూ ఉంటుంది. ఆకలి దప్పిక, జననము మరణము, శోకము మోహము, ఏడుస్తూ ఉంటుంది. ఎవడో కర్రెట్టి కొడతాడు, చిచ్చి చిచ్చి ఇంకెప్పుడు తిరగకూడదు అనుకుంటే దూరంగా పోతుంది, పట్టుకుంటుంది. ఎంతసేపు? కుక్క బుద్ధి అంటారు కదా, 5 నిమిషాలు. మోహము ఏదో ఇంకా మనకన్నా చాలా నయమని చెప్పాలి. నేను అలా అన్నాను కఠినంగా అని మీరు మరోలా అనుకోకూడదు. మీలాంటి పవిత్రమైన వ్యక్తులను ఉద్దేశించి కాదు, నాబోటి వాడిని ఉద్దేశించి నేను చెప్పింది. ఎందుచేత అంటే దానికి కామము కాలమునందు ఒక ఋతువునందు మాత్రమే ఉంటుంది. ఋతువుతో సంబంధం లేకుండా 365 రోజుల కామ ఉండదు. మనుష్యుడు అలా కాదు, 365 రోజులు కాలిపోతూనే ఉంటాడు కామంతో. కాబట్టి దానికి శోకము మోహము ఈ 6టిలోనే తిరుగుతుంది. మనుష్య ప్రాణి అలా కాదు. ఇప్పుడు మనుష్య ప్రాణిగా మళ్ళీ పునర్జన్మ పొందాడు అనుకోండి, పుణ్యం చాలా చేసి, అప్పుడు వాసనా బలాన్ని తీసుకెడతాడు. వాసనా బలం అంటే ఒక్కొక్కడికి చూడండి. అందుకే అన్నప్రాశన చేసేటప్పుడు ఏం చేస్తారంటే, వీడికి అన్నం పెడుతున్నాం, వీడు అన్నం తిని బలం పొందుతాడు. ఇప్పుడు ఈ బలం పొందినటువంటి శరీరంతో వీడు ఏం చేయబోతున్నాడు? అసలు వీడి వాసనా బలం ఏమిటి? వీడు ఏం చేస్తాడు రాబోయే రోజుల్లో అన్నది గమనించడానికి ఓ భగవద్గీత పెడతారు, డబ్బులు పెడతారు, బంగారం పెడతారు, ఏదో అక్కడ వెండి సామాను పెడతారు. ఇలా కొన్ని సామాన్లు పెట్టి పిల్లాన్ని దూరంగా విడిచిపెడతారు. వాడు పాకుతూ పాకుతూ వెడుతుంటే తల్లిదండ్రులకి పెద్ద ఆందోళన, వీడేం ముట్టుకుంటాడో అని. వాడు వెళ్ళి 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 బంగారం ముట్టుకున్నాడు అనుకోండి, వాడికి బంగారం మీద విపరీతమైన తాదాత్మ్యత ఉంటుంది. వాడు ఆకర్షింపబడ్డాడు, లోపల వాసనా బలం ఉంది, గత జన్మలో వాసన తెచ్చాడు. కాబట్టి వీడు బంగారం కోసం ఏమైనా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు బంగారం ముట్టుకున్నాడంటే వాడికి చిన్నప్పటి నుంచి రామాయణం చెప్పాలి, అది విరుగుతుంది. అప్పుడు ఒక్కొక్కటి విరగడానికి ఒక్కొక్కటి ఉంటుంది. మురికి నీళ్లలో ఇంటి బిగింజ అయ్యాలి. వాడు భగవద్గీత పట్టుకున్నాడు అనుకోండి, అమ్మయ్య మా వాడు భగవద్గీత పట్టుకున్నాడని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసి వదిలేయకూడదు. వాడిని మంచి గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళడం, రోజు ఇంట్లో భగవద్గీత వినిపించడం చెయ్యాలి. అది వృద్ధిలోకి రావడానికి బీజము బద్దలై చెట్టు కావాలి, దానికి అవకాశం ఇవ్వాలి. ఆ వాసనా బలం అన్నది లోపల ఉంటుంది. అందుకే మీరు చూడండి, కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎవరూ చెప్పక్కర్లేదు. ఏదో సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం అన్నారనుకోండి, వాడు తప్పట్లు కొడతాడు. వాడికి తప్పట్లు కొట్టు నాన్న భజించి అని మీరేం చెప్పక్కర్లేదు. చెప్పకుండా వాడు ఆ నామని చెప్తే తప్పట్లు కొడతాడు. ఇంకొకడు మీరు అలా నామని చెప్తుంటే తప్పట్లు కొడుతూ చిందులేస్తాడు. ఒక్కొక్కడు చిన్నతనంలో ఒక్కొక్క మూర్తి వంక చూసి అలా తాదాత్మ్యతతో చూస్తూ ఉంటాడు. ఎవడు చిన్నతనం నుంచి అలా చూస్తున్నాడో వాడికి వాసనా బలం కిందటి జన్మలోది తెచ్చాడు వాడు. అందుకే ఇప్పటికీ మీరు చూడండి, చాలా చిన్న వయసులో వాడికి రాగాలన్నీ తెలిసిపోయాయి అంటారు. అది ఎక్కడదంటే కిందటి జన్మలో సంగీతంలో ఉన్నటువంటి తాదాత్మ్యత, ఆ వాసన వాడికి ముట్టుకోగానే వస్తుంది. ఒక్కొక్కరికి చూడండి, భాగవతం పద్యాలు ఓసారి వింటే చాలు వచ్చేస్తాయి. ఎక్కడదంటే గత జన్మలో ఆయన భాగవతం అలా చదివాడు, అన్ని పద్యాలు ధారణ చేశాడు. ఆయనకి పోతన గారన్నా భాగవతం అన్నా అంత ప్రీతి. ఏ వాసన మనసు ఆకరణ పట్టుకుందో
ఆ వాసనకి అనుగుణమైన పునర్జన్మనిస్తాడు. ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నప్పుడు ఆఖరి ఊపిరిలో అబ్బా ఏమి రామాయణం రా, ఏమి రామచంద్ర ప్రభురా, ఏమి సీతమ్మ తల్లిరా అని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి. ఈశ్వరుడు వాడు సాధనని ఇంకా కొనసాగించడానికి వీలుగా మహాపండితుడి కడుపున కొడుకుగా పుట్టిస్తాడు. ఎందుకని పుడుతూనే గురువు మహావిద్వాంసుడు దొరికాడు. ఇప్పుడు అతనికి ధర్మమునందు అనురక్తి పెరుగుతుంది. ఆ అనుష్ఠాన బలం చేత జనన మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు. ఇది ఎవరి యందు సాధ్యము అంటే ఒక్క మనుష్య జన్మ యందు. ఈ వాసన అన్ని వేళలా మంచివే ఉండవు, ఒక్కొక్క దాంట్లో చెడు వాసన కూడా ఉంటుంది. ఇన్ని మంచి ఉండనివ్వండి, ఒక్క చెడు వాసన ఉందనుకోండి. చెడు వాసన అంటే నా ఉద్దేశం ముక్కుతో పీల్చేది కాదు, గత జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి వాసనలలో ఒక్కటి ప్రమాదకరమైన ఆలోచన ఒకటి ఉందనుకోండి. అన్నీ ఆయనకి ప్రీతే, కానీ ఆయనకి ధనమునందు విశేషమైనటువంటి అపేక్ష. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆయన తనని తాను సంస్కరించుకోకపోతే జ్ఞాన కలునిలోని శారదయువులే. మీరక్కడ తాంబూలం పెడితే తప్ప ఆయన ఏం చెప్పడం, మీరు ఎంత ఇస్తారో చెప్తే తప్ప ఆయన సభకి రాడు. ఏమిటి ఉపయోగం? ఇప్పుడు అమ్ముకోవడానికి అదో వస్తువు అయింది. తాంబూలం పుచ్చుకోండి, తప్పేం లేదు, నేను కాదంటం లేదు. వాళ్ళు సంతోషంగా ఓ 1000 ఇచ్చారండి, నేను పుచ్చుకున్నానండి, నేనేం తప్పట్టట్లేదు. 10,000 ఇస్తే రామాయణం చెప్తానన్నాను అనుకోండి, చాలా ప్రమాదం అది. అప్పుడు ఏమైంది? రామాయణం తెలుసు, కానీ ఆ డబ్బు కోసం రామాయణం తప్ప రామాయణం ధర్మం కోసం కాకుండా పోయింది. ఇలా ఒక్క వాసన చాలు మిగిలిన ఉన్న మంచి గుణాలని పాడు చేస్తుంది. దీన్ని ఎవరు పోగొడతారు అంటే మళ్ళీ దాన్ని చెప్పవలసింది ఎవరికి చెప్పాలంటే భగవంతుడికి చెప్పాలి. దాన్నే శరణాగతి అంటారు. నువ్వు గెలిస్తే మంచిదే. వాసనా బలం దేని చేత పోతుంది అంటే మహాపురుషుల యొక్క స్పర్శ చేత పోతుంది. పెద్దలతో కలిసి తిరిగితే ఆ ఉన్నటువంటి దోషం పోతుంది. చిచ్చి నేను ఇలా బతకూడదు అన్న బుద్ధి ఏర్పడిపోతుంది. రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుక్కి ఒక లక్షణం ఉంటుంది, అది నడిచి వెళ్ళిపోతోంది అనుకోండి, ఇలా చెయ్యెత్తి ఆ తొండం ఎత్తి ఓ జాజి తీగ పీకుతుంది. ఇలా ముందుకెళ్ళి అక్కడ వేసున్నటువంటి ఓ చెట్టు కొమ్మ కిందకి వంచేస్తుంది. అలా విడుతూ అక్కడే పెట్టుకున్నటువంటి అరటిపళ్ళ అత్తలాలు అమ్ముతున్నటువంటి దుకాణంలోంచి అత్తలం తీసి నోట్లో పడేసుకుంటుంది. అదే పక్కన మావటి వెడుతూ అంకుశం పట్టుకున్నాడు అనుకోండి, అది ఇలా తొండం ఎత్తబోతున్నప్పుడల్లా ఇలా అన్నాడు అనుకోండి, కిందకి దించేసి ఊపుతుంది తప్ప దేన్ని పాడు చేయదు. పక్కన అంకుశం ఉన్న మావటి ఉంటే తొండం దింపేసిన ఏనుగుల మహాపురుషులతో కలిసి తిరిగిన సాంగత్య బలం చేత నీలో ఉన్న దుర్మార్గమైనటువంటి వాసనా బలము పాడవకుండా రక్షింపబడతాం. అది ఉద్భుతమవదు. అవడానికి ఒక అభిమానం అడ్డొస్తుంది. నేను ఫలానా గురువు గారి శిష్యుణ్ణి, ఆయన నడవడ ఎలా ఉంటుంది, ఆయన ఎలా ప్రవర్తిస్తారు, అటువంటి ఆయనకి శిష్యుడిగా ఉండి నేను ఇలా ఉండొచ్చా, నేను ఇలా ఉండకూడదు, నేను మార్పు చెందాలి అని ఏ దుష్కర్మ చెయ్యడానికి ప్రయత్నిస్తాడో వాసనా బలంతో, ఆ వాసనా బలం మహాత్ముల యొక్క సంగము చేత విరుగుతుంది. ఇది ఇతర ప్రాణులకు ఎక్కడుంది? ఉండదు. ఒక మహాత్ముడి ఇంట్లో కుక్క అంత మాత్రం చేత సంఘం ఉందని చెప్పి దానికి ఏమైనా వస్తుందా? త్రివేణి సంగమంలో మొసలి, దానికి ఏమైనా స్నాన ఫలితం వస్తుందా? ఎవడు కాలెడతాళ్ళు అదేద్దామని చూస్తుంటుంది. దానికి ఉండదు. ఆ సంఘం వల్ల ఉండేటటువంటి ప్రయోజనం ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది. అందుచేతనే మనుష్య ప్రాణి ధరించగలడు, వాసనా బలాన్ని పోగొట్టుకోగలడు. మనకి భాగవతంలో ఒక లీల, చాలా చిన్న లీల. ఇది ఒక మంచి లేగ వినుడెంతయు నొప్పెడునంచుడాసి తత్పదములు తోకయన్ బిగియగట్టి చలంగి వెలంగెమానిచో జదిగ నొక్క పెట్టుకుని చంపె కుమారుడు లేగ రక్కసిన్ గుదులు కొనంగ బాలకులు కోయని అర్వన ఖర్వలీలతో అంటారు పోతన గారు. ఒక ఆవు దూడ నోటికి బుట్ట వేస్తారు. ఎందుకని అంటే దూడకో లక్షణం ఉంటుంది, రుచి. అది కనపడ్డవన్నీ వెతుకుతుంది. మట్టికి వాసన ఉంటుంది, మట్టి తింటుంది. మట్టి తింటే కడుపులో ఏలుగు పాములు పెరుగుతాయి, పెరిగితే చనిపోతుంది దూడ. అందుకే బుట్ట వేసేస్తారు. రుచి వాసన ఈ రెండిటి నుంచి రక్షించడానికి, రుచి నుంచి రక్షించడానికి ఆవు దూడకి బుట్ట,
వాసన, వెలగపండు వాసన ఎవ్వరూ ఆపలేరు. అందుకే ఒకసారి కపిద్ధ వృక్ష రూపంలో రాక్షసుడు వస్తాడు, ఆవుదూడ రూపంలో వస్తాడు. ఈ రెండిటినీ ఎవరు చంపుతారంటే కృష్ణుడు చంపుతాడు. అంటే భగవంతుడి పాదముల దగ్గరికి వెళ్లి ఎవడు శరణాగతి చేసి ఈశ్వరా నేను ఈ దుర్గుణం నుంచి బయటపడలేకపోతున్నానన్న విషయాన్ని అరమరిక లేకుండా త్రికరణ శుద్ధిగా మనసు విప్పి మాట్లాడి చెప్పుకుంటాడో వాడి విషయంలో పరమేశ్వరుడు జోక్యం చేసుకుని ఆ దుర్గుణం నుంచి వాడిని పైకెత్తుతాడు. అలా చెప్పుకోవడం శరణాగతి తప్ప ఊరికే చేతులు కట్టుకుని శ్లోకాలు చెప్పడం శరణాగతి కాదు. ధూర్జటి చేశాడు కాళహస్తీశ్వరుడి దగ్గర దేవాలయాలు అవిని అంటూ. ఆయన ఎవరో వచ్చాట ఉపన్యాసానికి ఎడదామంటారు. అలా వస్తుంటాడు, ఆయన చెప్తుంటాడు, ఆయనకి ఏం పనే పాడా, హాయిగా టీవీ చూద్దాం అంటూ. అప్పటికప్పుడు లొంగినట్టు ఉంటుంది, అప్పటికప్పుడు తిరగబడుతోంది. ఈశ్వర దీన్ని త్రుళ్ళనచవే, ఈ మనసుని నువ్వే లొంగ తీసుకోవయా, లొంగ తీసుకుని నేను సక్రమ మార్గంలో ఉండేటట్టు చెయ్యి అన్నాడు. అంటే తనకున్నటువంటి దుర్గుణములను పరమేశ్వరుడి దగ్గర మనసు విప్పి చెప్పి ఈశ్వరుడి యొక్క జోక్యాన్ని అభ్యర్థించి ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత తన యొక్క దుర్గుణముల నుండి తాను బయటపడడం కోసం చేసేటటువంటి ప్రార్థనకు శరణాగతి అని పేరు. అటువంటి శరణాగతి చేసి వాసనాబలం నుంచి పైకొస్తాడు, లేదు సాధన చేత పైకొస్తాడు. అరే నేను ఎందుకు చెయ్యాలి ఇలాంటి పని? ఎంతమంది పాడైపోయారు. గురువు గారు చెప్పిన ఒక్క మాట చాలు, మారిపోవాలి అనేటటువంటి ఆర్ద్రత హృదయమునందు కలగాలి తప్ప ఒకసారి ఆర్ద్రత కలిగిందా అంతే ఆ మార్పు వచ్చేస్తుంది. భూమిలో తడి ఉందా, అందులో వేపగింజ వేశారా, జామగింజ వేశారా, మామిడి టెంక వేశారా సంబంధం ఉండదు, మొక్కొచ్చేస్తుంది. అసలు అది భూమి కాదు, అది ఇనప పళ్ళెం. దాని మీద ఏ గింజ వేస్తే ప్రత్యుత్పత్తి ఎందుకు వస్తుంది? అందులోంచి అంకురం రాదు. ఆర్ద్రత ఉందనుకోండి, రామకృష్ణ పరమహంస అంటూ ఉంటారు, మేకు తీసుకెళ్లి ఇనపదూలంలో కొట్టారనుకోండి మేకు వంగిపోతుంది తప్ప మేకు వెళ్ళదు. గోడకి గుల్లతనం ఉంటే మేకెడుతుంది, లేనినాడు ఎందుకు ఎడుతుంది? అసలు మనసులో ఆర్ద్రత అన్నది కొంత ఉందనుకోండి, గురువు గారి ఒక్క మాట చాలు జీవితం మారిపోవడానికి. అందుకే భగవాన్ రమణులు అంటూ ఉండేవారు, మిగిలినటువంటి జంతువులు అరణ్యంలో ఎన్నో అరుస్తుంటాయి, అరుపులకి ప్రాధాన్యత ఏముంటుంది? అది అడవి కాబట్టి అరుస్తాయి. సింహం అలా కాదు, వచ్చి ఒక పెద్ద గర్జన చేస్తుంది. సింహ గర్జన విన్నాయా మిగిలిన జంతువులన్నీ పారిపోతాయి. అన్ని జంతువులు పారిపోవడానికి సింహము యొక్క గర్జన ఎటువంటిదో గురువు గారి యొక్క మాట అటువంటిది. వారు నా గురువు అన్న నమ్మకం నీకుంటే గురువు తప్ప నేను గురువుని అని నేను మెడలో ఓ బోర్డెట్టు కూర్చున్నాను అనుకోండి, నా మాట ఎందుకు పనికొస్తుంది? పనికిరాదు. నేను గురువునా గురువుని కానా అన్నది నన్ను బట్టి ఉండదు, నా యందు మీకున్న గురిని బట్టి ఉంటుంది. ఆయన మా గురువు గారు అని ఒక ఆయన నన్ను గురువుగా స్వీకరించాడు అనుకోండి, నేను చెప్పిన మాటలన్నీ గురువుగారు చెప్పారు రా ఇలాగే బతుకుతాం అని బ్రతుకుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆయనలో మార్పు వస్తుంది. మార్పు రావడానికి కారణం శిష్యుని యొక్క గురి తప్ప గురువు యొక్క వైభవం కాదు. గురువు తన వైభవంతో మార్చడు, శిష్యుని యొక్క గురి వలన మారుతాడు. అందుకే నీ గురికి గురువు అని పేరు. గురి లేదనుకోండి, ఏదో కాసేపు శోభానాయుడు గారి నృత్యం చూడడానికి వెళ్ళినట్టు, పంతులు రమగారి పాటలు వినడానికి వెళ్ళినట్టు, ఓసారి ఆధ్యాత్మిక ప్రసంగానికి కూడా వెళ్ళొచ్చేటటువంటి వాడి మనసులో మార్పు ఎందుకు వస్తుంది? ఓపెన్ ఎయిర్ కదండి, కాసేపు గాలి పీల్చుకుందామని వెళ్ళానంటే అందుకు ఎందుకు పనికి వస్తుంది ఆ ప్రసంగం? కాదండి, ఒక్క మాట అయినా విని జీవితం మార్చుకుందామని ఎవరైనా పంతంతో వచ్చాడు అనుకోండి, వాడికి పనికి వస్తుంది ఆ ప్రసంగం. కాబట్టి ఈశ్వరుడు అనకాపల్లి నన్ను ఎందుకు తీసుకెళ్లాడు అంటే నేనేం చెప్పవలసి ఉంటుంది? ఎవరో ఎక్కడో ఒకడున్నాడు ఆర్తితో ఉన్నవాడు, వాడి జీవితం మారవలసిన అవసరం వచ్చేసింది. నన్ను శాసనం చేశాడు, ఏదో ఒక అడ్డు పెట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు. నీ మాటలలో ఒక మాటని దేన్నో పట్టుకుంటాడు, పట్టుకుని మారి తరించబోతున్నాడు. వెళ్ళు నువ్వని శాసనం చేసి నన్ను పంపుతాడు. ఇంత సభలో ఎవరు మారుతున్నారంటే నాకు కూడా తెలియాలని లేదు, తెలియవలసిన అవసరం కూడా లేదు. అది గురి ఎవరిలోంచి బయలుదేరుతోందో ఆ గురి ఉన్నవాడికి మాత్రమే యువతలవాడు గురువు అవుతాడు తప్ప గురువు గారు అని పిలిచినంత మాత్రం చేత గురువులైపోరు. అందుకే గురువు సైకిల్లో గాలి కొట్టు అని చెప్పి ఆఖరికి సైకిల్ చక్రంలో గాలి కొట్టేవాడిని కూడా గురువు అని పిలిచి ఇచ్చు, అభ్యంతరం ఏముంది? ఎవరిని గురువని పిలవాలో వారిని గురువని పిలవాలి. ఎవరి యొక్క మాటల వలన జీవితం మార్పు చెందుతుందో అలా మాట్లాడి ఆ మాట యందు మనకి గురి ఉంటే ఆయన గురువు.
మా గురువు గారు ఎంతటి ప్రజ్ఞాశాలైనా కావచ్చు, నాకంటూ ఆయన మాటల మీద ఓ నమ్మకం ఉంటే కదా. మా గురువుగారు ఇలా బ్రతకరా అని ఒక మాట అంటే, గురువుగారు చెప్పారు, నాకు అది శరణ్యం, అంతకన్నా నా జీవితానికి ఉద్ధారకం లేదు, ఆయన చెప్పారంటే నేను అలా బ్రతుకుతాను అని నేను విశ్వసించాను అనుకోండి, అప్పుడు గురువుగారి మాట నాకు పనికొస్తుంది. గురువుగారు చెప్తే పాప అమాయకులంటే మా గురువుగారు ఆయనకేం తెలియదండి అన్నాను అనుకోండి, ఇంకెందుకు ఆ గురుత్వం? గురువుగారిని పిలవడం ఎందుకు, ఆయనకేం తెలియదు అన్నాం ఎందుకు, ఇంకో పాపం తప్ప. కాబట్టి గురి అన్నది మన వైపు నుండి ఉంటుంది. మన వైపు నుండి ఉన్న గురి చేత అవతల వారి మాటలు మనని ప్రభావితం చేసి జీవితంలో మార్పు తెచ్చుకొనుటకు హేతువులైతే అప్పుడు గురిని పొంది గురువై ఆ గురువు వలన, గురువు యొక్క మాటల వలన మార్పు చెందుతాడు. ఇది ఈ వాసనా బలాన్ని పోగొట్టుకోవడం అన్నది ఎవరి వలన సంభవం అంటే గురువు యొక్క వాక్కు వలన సంభవము. ఎప్పుడో గురువు గారు చూశారు, తప్పురా నాన్న ఇంక చేయకా పని అన్నారు, అంతే మానేశాడు. సదాశివ బ్రహ్మేంద్రులు మహావిద్వాంసులు, కామకోటి మఠానికి ఎవరు వెళ్ళినా ఓడిపోయేవారు ఆయన దగ్గర వాదనలో, అందరితో వాదించేవారు. ఎవరో వెళ్ళి గురువు గారికి చెప్పారు, అసలు మీ శిష్యుడు మౌనంగా కూర్చోడా, ఆయన ప్రశాంతంగా మౌనంగా కూర్చునే రోజు ఉంటుందా, ఇలా ఎప్పుడు వాదనలే చేస్తాడా అని. గురువుగారు పిలిచి అడిగారు, ఏరా నువ్వు మాట్లాడని రోజు ఉండదా అన్నారు. గురువుగారు ఈనాటి నుండి శరీరం పడిపోయే వరకు మాట్లాడను, గురువుగారి ఆజ్ఞ. సదాశివ బ్రహ్మేంద్రునికి మాట్లాడలేదు. అది గురు శిష్య సంబంధం అంటే, అది గురువు మీద శిష్యునికి ఉండేటటువంటి నమ్మకం అంటే. ఆ విశ్వాసం ఉన్నదే అది వాసనా బలాన్ని పోగొట్టేస్తుంది. గత జన్మలలో ఏ వాసనా బలం ఉండనివ్వండి, తప్పురా అని గురువు అన్న ఒక్క మాటకి వదిలిపెట్టేస్తాడంతే. అది సంస్కారమును పొందుట అన్న మాటకి అవకాశం ఎక్కడుంటుంది అంటే ఒక్క మనుష్య జన్మయందు మాత్రమే అది సాధ్యము, ఇతర జన్మల యందు సాధ్యము కాదు. కానీ మనుష్య జన్మకి పొటమరించి ఉండేటటువంటి పెద్ద ప్రమాదం ఒకటి ఉంది. ఏది ఆ ప్రమాదం అంటే శబ్ద స్పర్శ రస రూప గంధములు. ఈ ఐదిటికి లౌల్యముతో కలిపి మనుష్యునకుంటాయి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకోవాలి, లౌల్యముతో కలిపి అన్నాను. లౌల్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎంత అనుభవించినా తనివి తీరకుండుట, అప్పటికి తృప్తి పొందినట్టుంటుంది. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఇంద్రియములతో దాన్ని అనుభవిస్తుంటుంది. మనసు ఇంద్రియములు అనుభవిస్తాయి, సుఖం యొక్క అనుభూతిని మనసు పుచ్చుకుంటూ ఉంటుంది. ఇది మిగిలిన వాటికి అలా ఉండదు. మిగిలిన ప్రాణులకు ఏదో ఒక ఇంద్రియమునందే లౌల్యం ఉంటుంది, అన్ని ఇంద్రియముల యందు ఉండదు. ఉదాహరణకి శబ్ద లౌల్యము, వినుట. దీనికి లౌల్యం ఎవరికి ఉంటుంది అంటే లేళ్ల యందు ఉంటుంది. లేడీ అని ఒక జంతువు, దానికి లౌల్యం ఉంటుంది. అందుకే వేటగాడు ఏం చేస్తాడంటే పెద్ద వల కింద వేస్తాడు, వేసి ఒక చెట్టు ఎక్కుతాడు. ఆయన ఏం పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కాదు, లతా మంగేష్కర్ గారు కాదు. ఆయన దాని మీద కూర్చొని పాట మొదలు పెడతాడు. ఎక్కడో గడ్డి పరకలు తింటుంటుంది లేడీ, తింటున్నది హాయిగా తినడం మానేసి తలెత్తి వింటుంది. దానికి ఎంత పిచ్చి పాట అనివ్వండి, పాట వినబడితే సంతోషం. అందుకని చెవిలా పెట్టే పాట ఎటు వస్తోందో అటువైపుకు పరిగెడుతుంది. ఈ చెట్టు మించి పాట వస్తోంది కదా, ఆ పాట వింటూ పరిగెత్తడంలో ఆ వలలో పడుతుంది. ఆ వలలోంచి అది కానీ తప్పుకుందనుకోండి పారిపోతుంది. వెంటనే వేటగాడు వచ్చి ఏం చేస్తాడంటే చేతిలో దొంగ ఉంటుంది, ముందు కాళ్ళు విరగ్గొట్టేస్తాడు. ఆ కాళ్ళు విరగ్గొట్టేస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, దాన్ని తీసుకొచ్చి పక్కన పడేస్తాడు. ఆ తరువాత ఏం చేస్తారు అన్నది నేను పెద్ద విశేషంగా ఏం దాని గురించి వర్ణించక్కర్లేదు. కాబట్టి కేవలం శబ్ద లౌల్యము, చెవియందు లౌల్యమున్నంత కారణం చేత లేళ్ల యొక్క జాతి నశించిపోతాం. శబ్దస్పర్శ, ఏనుగు అంత గొప్ప ప్రాణి లోకంలో ఉండదు. ఏనుగుకున్నన్ని గొప్పతనాలు లోకంలో ఇంకా ఏ ప్రాణికి లేవు, అంత గొప్పది. అందుకే విఘ్నేశ్వరుడు అంతటి వాడు ఏనుగు ముఖంతో ఉంటాడు. సుముఖ అన్నారు, గజముఖ అనలేదు, సుముఖ, మంచి ముఖం అన్నారు. ఎందుకని? ఏనుగు ముఖం వంక చూస్తే చాలు లక్ష్మీస్థానం వంక చూసినట్టు. లక్ష్మీస్థానాల 5టిలో ఏనుగు యొక్క కుంభస్థలం ఒకటి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే మహావిద్వాంసులైన వాళ్ళని గజారోహణం చేయిస్తారు, ఏనుగెక్కించి ఊరిరిగింపు చేయిస్తారు. కాబట్టి
ఏనుగు సర్వోత్కృష్టమైన ప్రాణి కాదు. అసలు రహస్యం మూడే మూడున్నాయి. ఆ మూడిటి వంక చూసినప్పుడు మనం ప్రయత్నం చేసి మన మనసు వాటి దగ్గర పెట్టక్కర్లేదు, అవే మన మనసు లాగేస్తాయి. అలా లాగగలిగినటువంటి వాటిని మూడిటిని చెప్పారు. అందులో ఒకటి ఏనుగు, ఒకటి సముద్రం, ఒకటి చంద్రబింబం. ఈ మూడు కూడా మన మనసుని అవి లాక్కుంటాయి. లాక్కుని మనం పరవశించేటట్టు చెయ్యగలం. అందుకే విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో ఉంటాడు కాబట్టి మన ప్రమేయం లేకుండా మన మనసు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే చూడండి, ఏనుగు ఉందనుకోండి, ఆ బాలగోపాలం కూడా ఏనుగుని చూసి సంతోషిస్తారు. అటువంటి ఏనుగుకి ఒకే ఒక్క లౌల్యం ఉన్నది. దానికి ఏమిటి లౌల్యం అంటే, ఆడ ఏనుగుని చూస్తే ఎంత సంతోషం అంతే ఆడ ఏనుగుకి కూడా. అందుకే అది ఏం చేస్తుందంటే, కనీసంలో కనీసం ఒళ్ళు తీసుకెళ్లి దాని ఒంటికేసి రాసుకోవాలి. రాసుకుంటే దానికి సంతోషం. ఇది ఎవరికి ఉంది అంటే, మహాభారతంలో కీచకుడు గురించి చెప్తూ తిక్కన గారు విరాట పర్వంలో ఒక మాట అంటారు. తన్వి బొరిబొరి చూచు అంటారు. బొరిబొరి చూచు అంటే అదే పనిగా అటువైపు చూస్తుంటాడు ద్రౌపదీదేవి కోసం. బస్సెక్కినట్టు ఎక్కడం, తన శరీరం ఆడవాళ్ళకి తగిలేటట్టుగా ఒరుసుకుంటూ ఉండడం. రామాయణంలో రాక్షసుల యొక్క బుద్ధి చెప్తూ, విచ్చుకత్తులు పట్టుకున్నటువంటి రాక్షసులు ఈ కాంతల యొక్క శరీరాల మీద తమ శరీరాలని పడేస్తూ ఉంటారు అన్నారు వాల్మీకి మహర్షి. కాంతాసు గాత్రాణి చ విక్షిపంతి అన్నారు. పరమ దుర్మార్గమైనటువంటి బుద్ధి, లేకి బలహీనత, అర్థం లేని జీవనానికి అదొకటి. ఆ ఏనుక్కదొకటే లౌల్యం. అది కనీసంలో కనీసం ఏనుగుని ఒరుసుకోపోతే ఉండలేదు. అందుకని ఏం చేస్తారంటే, ఏనుగుని పట్టుకోవాలంటే అంత తేలిక కాదు. పెద్ద గొయ్యి ఒకటి తవ్వి దాని మీద బరువు ఎక్కితే విరిగిపోయేటటువంటి పుచ్చుకర్రలు పెడతారు. పెట్టేసి గడ్డంతా వేసేసి ఒక ఏనుగు బొమ్మను ఒక దాన్ని పెడతారు. పిచ్చి ఏనుగుకి ఎంత విర్రంటే అది ఈ కర్రల మీదకి వస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా కర్రలు విరగలేదనుకోండి, అది బొమ్మ ఏనుగు దగ్గరికి వచ్చి ఒళ్ళు ఇలా ఒరుసుకుంటుంది. ఆ ఒరుసుకున్నప్పుడు బరువుకి ఇలా ఊగడంలో కర్రలు విరిగి గోతిలో పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇక ఒక వారం రోజులు నీళ్లు గడ్డి పెట్టరు. ఆకలితో అలమటించిపోయి ఎవడు నీళ్లు కాసిని కూరలు కాస్త చెరుకు కర్రలు తెచ్చి పెడుతూ ఉంటాడో వాడి మాటకి వశవర్తి అయిపోతుంది. దానికి ఇక్కడ పొడిస్తే బాధ, అంకుశం పెట్టి పొడుస్తుంటే తలలోంచి వచ్చే పోటు తట్టుకోలేక ఆ బక్కగా ఉన్నటువంటి మావటి వాడి మాటకి వశవర్తి అయిపోయి ఆఖరికి ఎంత భయం అంటే, కట్టుకొయ్య దగ్గరికి వెళ్ళి తానే తొండంతో ఇనప గొలుసెత్తి ఇచ్చి మావటికి తన కాలు ఎత్తి అక్కడ పెట్టి కట్టేయమంటుంది. లేకపోతే పొడుస్తాడేమోనని భయం. అంత గొప్ప ఏనుగు ఏ బలహీనతకి లొంగిపోయింది అంటే, కేవలముగా స్పర్శ సుఖానికి నశించిపోయింది. రస చేప, దీనికి నాలుక మీద లౌల్యం ఉంటుంది. ఆ చేపలు పట్టేటటువంటి వాడు ఒక సూది ఒకటి తీసుకొచ్చి, మా చిన్నతనంలో తమిళేటి ఒడ్డును చూస్తుండేవాళ్ళం, గుండు సూది తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇలా వంచుతారు. వంచి వానపాముని ముక్క కోసి దాని మధ్యలో ఇలా కన్నల్లా ఉంటుంది, ఆ కన్నల్లో ఉంచి తొడుగుతారు ఈ గుండు సూదికి. తొడిగి దీని మీద ఒక చిన్న తేలికగా నీటి మీద తేలిపోయేటటువంటి ఒక పుల్ల ముక్క కడతారు. కట్టి ఓ కర్ర పట్టుకుని దాన్ని నీళ్లలో దింపి కూర్చుంటాడు. చేప కడుపు నిండా ఉన్నా సరే అలా వెళ్ళిపోతూ మనకెందుకు లేదు అని వెళ్ళదు. ఈ వానపాము కనపడుతుంది దానికి. వానపాము ముక్క లోపల సూదుందని దానికి తెలియదు, గుండు సూదుందని. ఒక్కసారి కొరికి వెళ్ళిపోదాం అని వెళ్ళి ఆ గుండు సూది ఇలా యు ఆకారంలో ఉంది కదా, దాన్ని కొరుకుతుంది. ఎప్పుడైతే ఎర్రనుకుని ఇలా చటుక్కుని కొరికిందో ఆ సూది దాని నోట్లో పై దవడకి గుచ్చుకుంటుంది. గుచ్చుకోగానే గిలగిల కొట్టుకుంటుంది. కొట్టుకోగానే పైనున్న పేకబెత్తం కదులుతుంది. కదలగానే చేప కరిచిందని వాడికి తెలుస్తుంది. ఇలా అంటాడు. ఆ గుండు సూదితో కరుచుకున్న నోట్లోకి అది బాగా నొక్కుకుంటూ ఉండగా బాధతో వచ్చి బయటపడుతుంది. నోరు తెరిచి గుండు సూది తీసేసి అలా వదిలేస్తాడు. నీటి స్పర్శ లేక ఎగిరి 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 కొట్టుకుని చచ్చిపోతుంది. ఏ ఎరని తిందామని కొరికిందో
ఆ చేప ఇతరులకు ఆహారం అయిపోతుంది. నాలుకంకు ఉన్నటువంటి లౌల్యానికి చేపల జాతి అంతా నశించిపోతుంది. శబ్ద స్పర్శ రస రూప దీపపు పురుగులను వస్తాయి. ఇంకెంత వర్షాకాలం ప్రారంభమైతే ప్రారంభం అవుతాయి. ఆ దీపపు పురుగులు ఎగిరి వచ్చి దీపాన్ని ఏదో తినే పదార్థం అనుకుని చాలా బాగుందనుకుని అక్కడికి వెళ్ళి వాలి ఆ రెక్కలు ఊడి కింద పడిపోయి ఇన్ని పెద్ద కుప్ప కింద పడిపోతాయి. ఇలాగా అంత కుప్ప కింద పడిపోయి ఇన్ని పడిపోతున్నాయని చూసినా కూడా వేరొక రెక్కల పురుగు మాత్రం వచ్చి ఆ దీపం మీద వాలడం మాత్రం మాందం. వస్తూనే ఉంటాయి, వాలుతూనే ఉంటాయి, పడిపోతూనే ఉంటాయి. కంటితో చూసి పొంగిపోయి లౌల్యమును పొంది ఆకర్షణ పొందేటటువంటి లక్షణము ఆ రెక్కల పురుగు యందు ఉన్నటువంటి కారణం చేత రెక్కల పురుగుల జాతి నశించిపోతుంది. ఇక మిగిలినది వాసన, ముక్కు. వాసన యందు లౌల్యం ఉన్న కారణం చేత కీటకములన్నీ నశించిపోతున్నాయి. కీటకాలకి పద్మ సుగంధం అంటే చాలా ఇష్టం. పద్మాల్లో ఉండే సుగంధం అంటే వాటికి ప్రాణం. అందుకని ఇవి ఏం చేస్తాయంటే కీటకాలన్నీ వెళ్ళి ఆ పద్మాల మధ్యలో ఉండేటటువంటి దుద్దు దగ్గర తిరుగుతుంటాయి సువాసన కోసం. ఆ మత్తైనటువంటి వాసన పీల్చి పడుకుంటాయి. సూర్యాస్తమయం అయితే అందులో ఆ తుమ్మెద, కీటకము ఇవన్నీ ఉండిపోతాయి. ఆ పద్మము ఇలా ముడుచుకుపోతుంది. మంచి వాసన పీలుస్తూ సంతోషంగా తుమ్మెద అందులో ఉంటుంది. పద్మం ముడుచుకుంది. తుమ్మెద రెక్కలు బహుకోమలంగా ఉంటాయి. దానికి బయటికి రావడం తెలియదు. బయటికి రావడం తెలియక ముడుచుకున్న పద్మాన్ని చూసి కొట్టుకుంటుంటే సాయంకాలం ప్రదోష వేళలో ఏనుగులు నీళ్లు తాగడానికి వస్తాయి. వచ్చి ముడుచుకుపోయిన పద్మాల్ని అవి నీళ్లు తాగేసిన తర్వాత తీసి తొండంతో గుత్తిగా పట్టుకుని పైకి తీసుకొచ్చి నేల మీద పడేసి తమ కాలుతో తొక్కుతాయి. తొక్కినప్పుడు పద్మం లోపల ఉండిపోయినటువంటి తుమ్మెద మరణిస్తుంది ఏనుగు కాలు కింద పడి. పద్మ సుగంధమును లౌల్యముగా స్వీకరించి ఆ వాసన యందు అతి ప్రీతి పొందినటువంటి ఆ తుమ్మెదల జాతి అంతా కూడా కేవలము ఆ ఏనుగుల యొక్క కాళ్ల కింద పడి నశించిపోతున్నాయి. ఒక్కొక్క ఇంద్రియానికే లౌల్యం వాటికి. లేళ్లకి చెవుల యందు లౌల్యం, లేళ్ల జాతి చచ్చిపోతోంది. ఏనుగుకి స్పర్శ లౌల్యం, ఏనుగుల జాతి నశిస్తోంది. చేపకి నాలుక లౌల్యం, చేపల జాతి నశించిపోతోంది. దీపపు పురుగుకి దీపాన్ని చూడడం లౌల్యం, దీపపు పురుగుల జాతి నశించిపోతోంది. తుమ్మెదకి వాసన లౌల్యం, కీటకములన్నీ కూడా తుమ్మెదలన్నీ కూడా నశించిపోతున్నాయి. ఒక్కొక్క ఇంద్రియమునందు లౌల్యమున్న కారణం చేత ఒక్కొక్క జాతి పోతోంది. మనుష్యుని విషయంలో భగవంతుడు ఏం చేశాడంటే నరుణ్ణి చేసి అన్ని ప్రాణులలో ఉన్న తేజస్సుని వాడుకోగలిగిన శక్తినిచ్చి ఈ 5 ఇంద్రియములకు కూడా లౌల్యాన్ని పెట్టాడు. శబ్ద స్పర్శ రస రూప గంధములు 5టి యందు లౌల్యమే. ఆఖరికి వినడం అంటే ఎంత లౌల్యమో చెప్పలేను. అది ఆఖరికి ఇవాళ ఎంత దూరం వెళ్ళిపోతోందంటే ఆ లౌల్యమును నిగ్రహించుకోలేక కారు డ్రైవ్ చేస్తుంటాడు, ఏదో వింటుంటాడు. ఏదో 2 చక్రాల వాహనం మీద పెడతాడు, చెవుల్లో ఏదో పెట్టుకుని వింటుంటాడు. ఎలా వినపడుతుంది? పక్కవాడు చేసినటువంటి శబ్దం వినపడదు. ఎప్పుడు ఏదో తనకిష్టమైనవి అన్నవి వినడానికి యంత్ర పరికరాలని ఆధారం చేసుకుని ఎంత మంది పడిపోతున్నారు ఇవాళ. మనం ఎక్కడికి వచ్చాం, మనం ఏం చేయాలి, ఇలా ప్రవర్తించచ్చా అన్న బుద్ధి మనుష్య జన్మ యందు పొంది దాన్ని సక్రమంగా వినియోగించుకోమని పరమేశ్వరుడు ఇచ్చాడు. అది మానేసి మనం ఎక్కడికి వెళ్ళాం, ఎలా ఉండాలన్న దానితో సంబంధం లేదు, దానికి విరుద్ధంగా ప్రవర్తించడం. వెడుతున్నది ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడం కోసం క్షేమంగా ఒక వాహనాన్ని ఆధారం చేసుకున్నావు. ఆ వాహనం మీద వెళ్ళడం మానేసి ఏదో ఒక చిన్న సెల్ ఫోన్ పట్టుకుని చెవుల దగ్గర పెట్టుకుని ఒక్క చేత్తో డ్రైవ్ చేయడం. ఎంత మంది చనిపోతున్నారని రికార్డ్స్ చూపించనివ్వండి, వాడు ఆ లౌల్యం నుంచి బయటికి రాడు. వెళ్ళిపోతూ నెంబర్లు నొక్కడం. ఏమని చెప్పవలసి ఉంటుంది అప్పుడు? ఎన్ని లౌల్యాలు, మిగిలిన వాటికి ఒకదాని ఎందే లౌల్యము. ఎక్కడికొచ్చాడో అక్కడ అలా ఉంటాడా? ఉండడు.
ఉపన్యాసానికి వచ్చిన వాడు, ఉపన్యాసం వినేవాడు ఏం చేయాలి? బుద్ధిగా కూర్చోవాలి. అందరూ కూర్చుంటే వీడొక్కడు ఎందుకు తిరుగుతుంటాడు? ఇలా వాడు తిరగకపోతే ఇప్పుడు కొంపలు పడిపోతాయా? వాడు ఒక్కడు తిరుగుతుంటాడు ఎందుకు అంటే, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం చేతకానితనం, సందర్భ శుద్ధి లేకపోవడం. అసలు ముందు వాడు నేర్చుకుంటే వాడు కార్యకర్తగా మిగిలిన వాళ్ళకి ఏం చేయాలో నేర్చుకోవచ్చు. అసలు వాడికే తిరగకూడదన్న విషయం తెలియదు, వాడు కార్యకర్త ఏమిటి? సభలో వాడే నిర్వహణ చేస్తాడు. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో తెలియనితనం ఏర్పడిపోతే దాన్ని లౌల్యం అంటారు, అర్థం లేని ప్రవర్తన. కాబట్టి శబ్ద స్పర్శ ముట్టుకోవడం విషయంలో లౌల్యం. అరే మనం అలా ముట్టుకోకూడదురా, ప్రతిదాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకుంటే లోపల పైశాచికత్వం ప్రబలుతుంది. అందులో కలియుగంలో ఒక పెద్ద ప్రమాదం ఉంది. త్రేతాయుగం వరకు, ద్వాపర యుగం వరకు రాక్షసులకు ఉపాధి ఉంది, వాళ్ళకి వేరే శరీరం ఇచ్చాడు పరమేశ్వరుడు. ఒక్క కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే, రాక్షసులకు వేరు శరీరం ఇవ్వలేదు, నువ్వు మనుష్యుల యొక్క మనస్సు యందు కూర్చోమన్నాడు. ఇప్పుడు మనుష్యుల మనస్సే రాక్షసుల యొక్క శరీరం. అందుకే వేరు శరీరం ఉండదు. లోపలికి పుచ్చుకునేవి ఇంద్రియాలు, కిటికీలు. వీటిలోంచి లోపలికి పుచ్చుకుంటున్నవి మంచి విషయాలైతే మనసు ఊరుకుంటుంది. లేదనుకోండి, అగ్నిహోత్రం పెట్టినట్టే పాలు పొంగినట్టు పొంగుతుంది. ఇప్పుడు శబ్దము చేత లౌల్యము, స్పర్శ చేత లౌల్యము, రూపము చేత లౌల్యము. కళ్ళు విప్పితే అరే మనం అలా చూడకూడదు అన్న భావన లేదు, అన్నిటినీ చూడాలన్న తాపత్రయమే. గంధ, వాసన, ఇది పీల్చకూడదని లేదు, ఇది పీల్చచ్చని లేదు. ఎంత విపరీతమైనటువంటి గంధలౌల్యము! అంత గంధలౌల్యం పెరిగిపోయిన కారణం చేతనే స్నానాలు తగ్గిపోయాయి. పూర్వం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం స్నానం చేయడం ఉండేది. ఇప్పుడు స్నానం అక్కర్లేదు. ఆ చెమట గుడ్డలే కట్టేసుకుని ఓసారి ఇలా ఎత్తి ఓ సీసా ఇలా కొట్టుకుని బయటికి వెళ్ళిపోవచ్చు. లోపల శరీరం ఎంత కుళ్ళిపోతోందో, ఎన్ని పుళ్ళు పుట్టాయో, ఎన్ని మచ్చలు పడుతున్నాయో ఎవ్వడికి తెలియక్కర్లా. అంత దూరం నుంచే వాసన. గంధ, ఎంత గంధలౌల్యము! అర్థం లేని గంధలౌల్యం. మనుష్యునకు 5 యందు లౌల్యాన్ని పెట్టాడు పరమాత్మ. ఇప్పుడు 5 యందు లౌల్యం ఉన్నటువంటి వాడు పాడైపోకుండా తనని తాను నిగ్రహించుకోవడం అంటే అక్కడుంది అసలు ప్రయత్నం. లోకంలో పాడు చేసేటటువంటి వస్తువులు అనేకముంటాయి, ఉండకుండా ఉండవు. అసలు అలా ఉండకుండా ఉండకపోతే ప్రయాణము ప్రమాదము అన్న 2 మాటలు ఉండవు. ఇప్పుడు నేను కాకినాడ నుంచి అనకాపల్లి రావాలనుకోండి, కారుకి బ్రేక్ ఎందుకండి? యాక్సిలరేటర్ ఒకటి చాలు. నేను ఎన్ని గంటలకు వెళ్ళాలో అన్ని గంటలకు వెళ్ళడానికి తగిన వేగంతో వెళ్ళిపోవడానికి యాక్సిలరేటర్ ఒకటి ఉంటే చాలు. మరి బ్రేక్ ఎందుకు అంటే, అంత వేగంతో నేను రావడం ఒకటే ప్రయోజనం కాదు, అంత వేగంగా కార్లు తిరుగుతాయని తెలియనటువంటి ఓ పిల్లవాడు పరిగెత్తాడు రోడ్డుకి అడ్డంగా. అప్పుడు ఆ పిల్లవాడిని రక్షించడానికి ఓ బ్రేక్ ఉండాలి, లేకపోతే పిల్లవాడు ఏమైపోతాడు? కారుకి పరిగెత్తడానికి యాక్సిలరేటర్తో పాటు అవసరమైతే ఆగడానికి బ్రేక్ ఎలా కావాలో, నిన్ను పాడు చేసేవి లోకంలో అనేకం కనపడుతున్నా వాటికి వశం కాకుండా ఉండడానికి లోపలి బ్రేకు సంస్కారం కావాలి. ఆ సంస్కార బలం లేదనుకోండి, అయిన దానికి కాందానికి అర్థం పర్థం లేకుండా ఇంకా విజృంభించిపోయి ఇక అయ్యో ఇలా నేను సుఖాన్ని అనుభవించచ్చా అన్న మాట ఉండదంతే. ఇంకా లోకంలో విచక్షణ అనేటటువంటిది పోతుంది. బుద్ధి విచక్షణతో ఆలోచించుట ఆ మాట ఉండదు. నేను మీతో అర్థం అవ్వడానికి అంతకన్నా సభలో వివరణ చెయ్యకూడదు కాబట్టి ఒక మాట చెప్తాను, మీరు అర్థం చేసుకుంటారు. పాలు అగ్నిహోత్రం మీద ఉంటే పొంగుతాయి తెలుసు. పాలు అగ్నిహోత్రం మీదే ఉండిపోయాయి అనుకోండి, పొంగిపోయిన పాలు ఏమైపోవాలి? ఆ పొంగిపోయి మళ్ళీ తమంత తాము వెనక్కి వెళ్ళవు. పొంగి 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 పొయ్యిలో పడిపోతాయి. ఎవరికైనా పనికొస్తాయా? ఎవ్వరికి పనికిరావు. ఇంకా ఏ వయసునందు ఏది ఆశ్రయంగా బుద్ధికి ఇవ్వాలో అది ఇవ్వని నాడు ఉద్రేకాన్ని కల్పిస్తే చిట్ట చివరికి ఏమవుతుంది అంటే, ప్రపంచంలోనూ దేశంలోనూ నిర్భయ చట్టాలు రావలసి ఉంటుంది. కారణం, మనసుకి ఇస్తున్న ఆశ్రయము మంచిది కాదు. ఈ మాట నేను చెప్పేటప్పుడు సామాజిక బాధ్యత గురించి కూడా నేను ఒక మాట చెప్పవలసి ఉంటుంది. పెద్దలకి కూడా ఓ కర్తవ్యం ఉంటుంది. అమాయకత్వంతో ఉన్నవాళ్ళు, యుక్తాయుక్త విచక్షణ లేనటువంటి వాళ్ళు
మనసు పొంగి తప్పు చెయ్యకుండా ఉండాలి అంటే అటువంటి వాళ్ళ యొక్క మనసులు నిష్కారణంగా పొంగడానికి ఏవి కారణములో వాటిని చాలా విరివిగా దొరకకుండా నియంత్రించవలసినటువంటి అవసరం కూడా పెద్దల మీద ఉంటుంది. వీధిలోకెడితే కంటికి కనపడకూడనివి కనపడుతుండడం, దేవాలయం ఉన్నా, పిల్లలు చదువుకునే పాఠశాల ఉన్నా సరే వీధికి రెండు వైపులా మధ్యపానశాలలు ఉండడం, ఎవరు ఎలా బట్ట కట్టుకోవాలో అలా బట్ట కట్టుకోకుండా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా తిరుగుతుండడం, ఇవన్నీ చిట్ట చివరికి ఏం చేస్తాయంటే ప్రమాదాలు తీసుకొస్తాయి. అలా తీసుకురాకుండా ఉండాలి అంటే శాస్త్రాన్ని ఆశ్రయించాలి. శాస్త్రాన్ని ఆశ్రయిస్తే, నేను ఇందాక మీతో అన్నానే కారుకి యాక్సిలరేటర్ ఒకటే కాదు బ్రేక్ ఉండుట అని మీతో అన్నాను. అరే మనం అలా చూడకూడదు, అలా ప్రవర్తించకూడదు, నిగ్రహ శక్తి అలవాటు అవుతుంది. దానికే శాస్త్రమునందు ధర్మము అని పేరు. ఒకవేళ నీ మనసు పొంగింది కదా అని అవతల వాళ్ళ జీవితాలు పాడు చేసి సుఖాన్ని అనుభవించేటటువంటి పశుతత్వాన్ని మనిషి పొందకూడదు. మనుష్యుడు మనుష్యునిగా ప్రవర్తించాలి. ప్రవర్తించాలంటే దానికి ఒక్కటే కారణమవుతుంది, ధర్మము కారణమవుతుంది. ఆ ధర్మం ఒకటి కారణమైందనుకోండి. అందుకే మన శాస్త్రాలకున్న గొప్పతనం ఎక్కడుందంటే సమస్య చెప్పి ఎప్పుడూ వదిలిపెట్టం, సమస్యకి పరిష్కారం చెప్తాయి. మనకి ఉపనిషత్ ఏమంటుందంటే మాతృవత్ పరదారేషు, ఇతర స్త్రీ నీకు కనపడింది, ఆమె యందు మాతృభావన చెయ్యి. పరద్రవ్యాణిలోష్ఠవత్, నీది కాదు ఇతరులది కనపడింది, బెడ్డ ముక్క అన్న భావన చెయ్యి. అలాగే ఎవరో ఒకడు కనపడ్డాడు, నీలో ఉన్న ఆత్మ అతనిలో ఉన్న ఆత్మ అనేటటువంటి భావనని నువ్వు సుస్థిరం చేసుకో మనసులో. ఇప్పుడు పరిష్కారం చెప్పింది. నేను నా మనసు ఎప్పుడైనా గాడి తప్పిందనుకోండి, తప్పి ఎవరో ఒక అందమైనటువంటి స్త్రీ కనపడింది, కనపడగానే అబ్బా ఆవిడ ఎంత బాగుందో అన్న బుద్ధి నా ఎందుకు కదిలింది అనుకోండి. ఒకవేళ నా మనసులో అటువంటి తరంగం వచ్చింది అనుకోండి, అవును అందంగా ఉండకపోవడమే. ప్రతిరోజు ఉదయం వేళ నువ్వు ఏ కంచి కామాక్షి పరదేవత పాద దర్శనం చేస్తావో, ఏ కామాక్షి పరదేవత పాదములు కడిగి తీర్థం పుచ్చుకుంటావో, ఏ కామాక్షి పరదేవత పాదములకు నమస్కారం చేస్తావో, ఆ అమ్మల గన్న యమ్మ ఇవ్వాల నీకు దర్శనమివ్వడానికి నీ ముందు ఆమెగా నిల్చుంది. ఆమె పాదముల వంక చూడు అన్నారనుకోండి, వెంటనే మనసు పరమభక్తితో రెండు చేతులిస్తే ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి నా తల్లి కామాక్షి అంటుంది. అప్పుడు రాత్రి 11 అవనివ్వండి 12 అవనివ్వండి, నోటి వెంట అమ్మా అని వస్తుంది. ఏమమ్మా ఒక్కరు నిలబడిపోయారు, ఏమైనా ఇబ్బందా? అయ్యా నాకు తెలీదు, ఫలానా చోట అవసరం ఉంది వెళదామని వచ్చాను, నాకేం తెలియదు, రెండమ్మా నేను దిప్పుతాను. కడుపున పుట్టిన బిడ్డ తల్లిని ఎలా తీసుకెడతాడో అలా తీసుకెళ్లి దిగబట్టగలవు. ఎప్పుడు? మాతృవత్ పరదారేషు. ఆ భావన సంస్కారాన్ని మనసు పొందితే శాస్త్రం మనకి దాన్ని నేర్పింది. ఆడతనాన్ని చూశావా పొంగుతుంది, అమ్మతనాన్ని చూశావా వెనక్కెడుతుంది. కింద ఆడతనాన్ని చూడడం అన్న అగ్నిహోత్రం పెడితే మనసు పొంగడం మొదలు పెడుతుంది. అమ్మతనాన్ని చూడడం అన్న నీళ్లు చల్లితే మళ్ళీ గిన్నెలోకి వెళ్ళిపోతుంది. నీ చూపు మార్చుకో. పై చూపుదే ఉంది, ఈ చూపులో దోషమేమి ఉండదు. ఈ చూపు చూడడం దాని ధర్మం చూస్తుంది. కానీ నువ్వు తరించిపోతున్నావా నశించిపోతున్నావా అన్నది దేని బట్టి ఉంటుందంటే లోచూపుని బట్టి ఉంటుంది. పై చూపు చూడడం ఏం తప్పు కాదు, లోచూపు ఎందుకు చూస్తోంది? నేను నా ఎదురుగుండా కూర్చున్నటువంటి ఒక స్త్రీ వంక చూసి అలా చూస్తున్నాను అనుకోండి, ఏమీ దుర్మార్గుడిని చెప్తాడు ఇలా చూస్తున్నాడు అని ఆవిడే అనుకోవచ్చు. కానీ నేను ఆవిడ మెడలో మంగళసూత్రాలు చూసి కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభితకం ధర, కాముణ్ణి కాల్చిన పరమశివుణ్ణి తపస్సు చేసి ఆ పర్ణాదేవి అయి మా అమ్మ కట్టుకున్న మంగళసూత్రాన్ని వ్యాసుడంతా అభినందించి మాట్లాడాడే, మా అమ్మ మెడలో ఉన్న మంగళసూత్రం ఎటువంటిదో ఏ ఆడదాని మెడలో ఉన్న మంగళసూత్రమైనా అంతదే అని ఆ మంగళసూత్రం వంక చూసి వ్యాసుడు చెప్పిన నామాన్ని గుర్తు తెచ్చుకుని కామాక్షి పరదేవత మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తలుచుకుని పరవశించిపోతున్నాను అనుకోండి. ఒకవేళ నే చూస్తున్న చూపుని నా ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీ తప్పు పట్టినా నాకేం దోషం రాదు. ఎందుకని రాదు అంటే లోచూపు ప్రధానమై ఉంటుంది. లోచూపు సంస్కారాన్ని పొందాలి అంటే శాస్త్రము గురువు ఈ రెండు ఆధారములై ఉంటాయి.
ఇవి రెండు ఆధారములైతే, ధర్మం అన్నది జీవితంలో అలవాటైతే గాడి తప్పకుండా నిగ్రహించుకోగలిగిన శక్తి మనుష్యులకు వస్తుంది. అప్పుడు ఏది వినాలి, ఎందుకు వినాలి, నిగ్రహం వస్తుంది. ఏది పడితే అది ఊరికేదో ఉత్సాహం పుట్టడానికి వినడం దేని కొరకు వింటాడంటే సంస్కార బలంగా మాట్లాడడానికి వింటాడు. ఎప్పుడు వినాలో అప్పుడు వింటాడు, ఎక్కడ వినాలో అక్కడ వింటాడు. అంతేగాని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ విండవు. చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఒక రామాయణం మీద ప్రసంగం పెట్టుకుని వింటాడు. ఓ నిజంగా ఎంత గొప్పదిరా, ఎంతటి ధార్మికుడురా రాముడు, ఆయన పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మగవాళ్ళు ఆయన్ని చూసి మోహించారా? పుట్టింది క్షత్రియ కులంలోనా? తండ్రి దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలా? ఆయన దక్షిణ నాయకత్వంలో ఉన్న వాళ్ళ కుటుంబంలో పుట్టాడా? ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరించిన తప్పు లేని చోట పుట్టాడా? అటువంటి వాడయ్యుండి మహానుభావుడు సీతమ్మకి తప్ప నా జీవితంలో భార్యాస్థానంలో వేరొకరికి స్థానం లేదు అని ఏకపత్ని వ్రతుడై అలా కట్టుబడ్డా. ఒరే, కట్టుబడడం అన్నది మనలో ఉంది తప్ప కట్టుబాటు అన్నది మనం పెట్టుకోకపోతే ఏదైనా చేసేయచ్చు. లోకంలో తప్పు చేయడాన్ని ఏవీ ఆపలేవు. భగవద్గీత నా ఎదురుగుండా పెట్టినా ఆపదు, రామాయణ భారత భాగవతాలు పెట్టినా ఆపవు. ఏది ఆపుతుందంటే మనసు ఒకటే ఆపుతుంది, సంస్కారవంతమైతే. విశ్వనాథ సత్యనారాయణ గారు చెలీలి కట్ట అని ఒక సాంఘిక నవల రాశారు. సముద్రం అంత శక్తివంతం, అపారమైనటువంటి జలరాశి. ఏదో ఆడుకున్నట్టుగా తరంగాలు అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి, అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి తప్ప నిజంగా సముద్రం ఊళ్ళోకి వద్దాం అనుకుందనుకోండి, ఆపగలరా? మీరు ఆపుతారా? నేను ఆపుతానా? కానీ సముద్రం తనకి తాను నియమం పెట్టుకుంది. చెలీలి కట్ట, నేను ఇది దాటను, ఇక్కడే ఆడుకుంటా, ఇలా వెడతా ఇలా వస్తా, అంతే. ఇది దాటి వెళ్ళను, ఆడను. ఎందుకని? అలా కాని ఆడానో ఆట నాది కావచ్చు, మృత్యువు వాళ్ళదవుతుంది, బాధ వాళ్ళదవుతుంది. అందుకు నేను దాటనంది. పురుషుడు కూడా అంతే, చెలియలి కట్ట, ధర్మము చేత చెలియలి కట్ట వేసుకుంటాడు. ఆయనకి శక్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఎన్నైనా తెలిసి ఉండొచ్చు, కానీ నా జీవితమునందు భార్యాస్థానమునందు నేను భార్యగా చూసేది ఆమెనొక్కదాన్ని. మిగిలిన వాళ్ళందరూ జగదంబ స్వరూపాలే, నేను అలా చూడను. ఆ దృష్టి ఒకటి లోపల ఏర్పడిందనుకోండి, అభయ చట్టం వచ్చినట్టు. ఏ చట్టాలు అక్కడ లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది, ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. అసలు ఆ సంస్కార బలము ఏర్పడడానికి కావలసినటువంటి విషయాలు అందించాలి. ఓ రామాయణం, ఓ భాగవతం, ఓ భారతం అందించకపోతే సంస్కారం ఎలా వస్తుంది మనసుకి? లోపల నుంచి మనసులోకి ఎడుతున్నవన్నీ దుష్ట స్వభావాలు, దుష్టగుణాలే అనుకోండి, లోపల మనసు మంచి సంస్కారం ఎందుకు పొందుతుంది? మనసుకి మంచి విషయాలు అందుతున్నాయి అనుకోండి, మంచిగా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి మాతృవత్ పరదారేషు పరద్రవ్యాని లోష్ఠవత్, దొంగతనం చెయ్యకుండా ఎందుకుండాలో చెప్పింది శాస్త్రం. ఇతరుల సొమ్ము నీకు ఈశ్వరుడిచ్చినది కాదు, అది ఎవరిదో, మరి ఎందుకు అక్కడుంది? కాసేపు అది పోయిందన్న బాధ వాళ్ళకి కల్పించి, ఆ పోయిందన్న బాధ పొందడం చేత వాళ్ళు గత జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టడానికి ఆ పోయిందని కిందకి జారేట్టు చేశాడు. అది మళ్ళీ వాళ్ళకి అందించేయాలి, అది నీ కర్తవ్యం. అంతేకాని పడిపోయింది కదా అని నువ్వు తీసుకుపోయినా, పక్కింట్లోంచి పట్టుకుపోయినా, అప్పటికి ఎవరికీ తెలియకపోవచ్చు, నీకు సంతోషంగా ఉండొచ్చు, కానీ 1000 నేత్రములతో చూడగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు దొంగతనానికి అలవాటు పడిన నీకు మనుష్య జన్మ ఎందుకని కుక్క జన్మనిస్తే ఏమైపోతాను? కాబట్టి వద్దు. అది బెడ్డ. నేను అలా రోడ్డు మీద పెడుతున్నప్పుడు ఎన్నో బెడ్డలు కనబడతాయి, అవన్నీ బస్తాల్లో వేసుకుని, మూటలు కట్టుకుని, కారులో వేసుకుని కాకినాడ పట్టుకెడతానా? నేను పట్టుకెళ్ళను. నాకు అని ఇచ్చినదైతే అదొక్కటే కదూ నేను పట్టుకెళ్లేది, యజమానిగా పట్టుకెడతాను తప్ప దొంగగా తీసుకెళ్ళాను. కాబట్టి పరద్రవ్యాని లోష్ఠవత్. అలాగే ఇతరులలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మకు భిన్నము కాదు. నేను ఒకరిని ఒక మాట అంటే వారు ఎలా బాధపడతారు అన్నదానికి ముందు వాళ్ళు నన్ను అలా అంటే అని ఆలోచించాలి. వాళ్ళు నన్ను ఆ మాట అన్నారనుకోండి, నేను ఎంత బాధపడతాను. కాబట్టి నేను వాళ్ళని ఆ మాట అన్నాను. అలా నేను పాపం మూట కట్టుకోను. హింస కొట్టే చెయ్యక్కర్లేదు, మాటతో కూడా చెయ్యొచ్చు. కాబట్టి నీ చెయ్య నా పాపం అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు అసలు దోషం ఎందుకు చేస్తాడు?
ఉపనిషత్తులో చెప్పిన 3 వాక్యాలు చాలు. అన్ని చోట్ల విద్యా గ్రంథాలతో పాటుగా సంస్కారమును నేర్పడానికి వీటి గురించి కూడా చెప్పారనుకోండి. ఎందుకు జరుగుతుంది అరాచకత్వం? మనసులలో నాటుకున్ననాడు జరగదు. ఈ సంస్కారమును పొందగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. అందుకే మనుష్యుడు దేని చేత తరిస్తాడంటే ధర్మము చేత తరించిపోతాడు. ఆ ధర్మమును మనుష్యును ఆశ్రయించనంతసేపు చెలియలి కట్ట దాటగలిగినటువంటి సముద్రం. ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు చెలియలి కట్టని గౌరవించినటువంటి సముద్రం. చెలియలి కట్టని గౌరవించడము వచ్చినటువంటి సముద్రము అన్న మాటకు అర్థం ఏమిటి? అది ఏ ఇతరులను కూడా బాధ పెట్టేది కాదు. కానీ చెలియలి కట్టని దాటడం అలవాటైపోయినటువంటి సముద్రం ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేసి బాధ పెట్టగలుగుతుంది. దానికి అది క్రీడ కావచ్చు, కానీ ఇతరులు బాధపడతారు. అందుకే ధర్మాన్ని ఆలంబనం చేసుకోవాలి. జీవితానికి ప్రధానమేది ధర్మము. ధర్మము అన్న మాటకే పర్యాయ పదము భక్తి. భక్తి అంటే గోనె బస్తాలతో మారేడు దళాలు తీసుకురావడం, పూలదండలు తీసుకురావడం, పుష్పాలు తీసుకురావడం, పరమేశ్వరుడికి పూజ చేయడం, దాన్ని భక్తి అనరు. భక్తి అని ఎవరినంటారంటే, ఒక ఉదాహరణ చెప్తుంటారు. వెనకటికి ఒక భూస్వామి ఉండేవాడు. ఆయన దగ్గర 2 పాలేర్లు ఉండేవారు. 2 పాలేర్లలో ఒక ఆయన ఎప్పుడు దగ్గర కూర్చుని, అయ్యా మీరు ఎంత గొప్పవారండి, మీరు ఇంద్రుడండి, చంద్రుడండి, ఉపేంద్రుడండి అని పొగుడుతూ ఉండేవాడు. ఇంకొక పాలేరుని పిలిచి, యజమాని రే ఇలా వచ్చి కూర్చో, కాసేపు నీతో మాట్లాడాలి అంటే, ఉండండి మీకేముంది అయ్యగారు, పాలు తాగి హాయిగా కూర్చుని కబుర్లు చెప్తారు, అవతల దూడలు వదలాలి, పాలు తీయాలి, నేను ఇప్పుడు కూర్చుని ఉత్త కబుర్లు ఆడడం కుదరదండి అని వెళ్ళిపోతాడు. ఉత్త కబుర్లు మీతో ఆడుతూ కూర్చోవడం కుదరదండి, నేను పాలు తీయాలని విడిపోయినటువంటి పాలేరుని యజమాని ఇష్టపడతాడా? ఏ పని చేయకుండా పక్కన కూర్చుని ఊరికే పొగుడుతున్నటువంటి వాడిని ఇష్టపడతాడా? పని చేసిన పాలేరుని యజమాని ఇష్టపడతాడు. అలాగే కూర్చుని ఊరికే స్తోత్రాలు చేసేసి పువ్వులు వేసేస్తానంటే పరమేశ్వరుడు సంతోషపడిపోడు. కర్తవ్యతానిష్టతో ధర్మ పరిపాలన చేసిన వాడిని ఇష్టపడతాడు. అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చేసిన వాడెవడున్నాడో వాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు. భగవంతుడు విహిత కర్మ చెప్పాడు, నిషిద్ధ కర్మ చెప్పాడు. ఒరే నీకు 5 ఇంద్రియాలు ఇచ్చాను, సుఖం అనుభవించు, నేను వద్దంటలేదు, చక్కగా అనుభవించు. నీకు వీణ వినాలనుందా? సాంబశివాయనరేని రాజోపచారాల్లో కీర్తన చేస్తుంటే చక్కగా విను. నీకు పాట వినాలనుందా? భగవంతుడి దగ్గర కూర్చుని నీ కూతురే కూర్చుని నువ్వు పూజ చేసుకున్న తర్వాత వచ్చి ఆ కామాక్షి పరదేవత మీద కంజదలాయతాక్షి అని కీర్తన చేస్తుంటే మురిసిపో. నీకు మృదంగం వినాలనుందా? మంచి మృదంగాన్ని నీ కొడుకు వాయిస్తుంటే భగవంతుడి మ్రోల కూర్చుని ఇది భగవంతుడిచ్చిన అనుగ్రహం అని చెప్పి విను. వచ్చిన ఇబ్బంది ఏం లేదు. లౌల్యములకు కట్టుబడకు. భగవత్ ప్రసాదంగా అనుభవించడం నేర్చుకో. భగవంతుడు వద్దు అన్నది ఏది ఉందో దాని జోలికి వెళ్ళకు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళకు. విహిత కర్మని విడిచిపెట్టకు. ఉదయం స్నానం చేయి, లేచి స్నానం చేయి. ఇతరుల యొక్క ద్రవ్యమును కోరవద్దు. నిత్యతృప్తితో ఈశ్వరుడు నాకు ఇచ్చినదేదో అది నాకు పరమానందదాయకమో అన్న భావనతో జీవితాన్ని గడుపు. ఇప్పుడు ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకుతున్నవాడెవడో వాడు ధర్మమునందున్నవాడు. భక్తి అంటే దానికి మెడలో పటాలేం ఉండవు. పరమభక్తి తత్పరుడు అని గుర్తేమిటో తెలుసా? శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు ఇర్మే విలసితం అంటారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు మాట్లాడాలి అంటే ఆ మాట నేను తెచ్చుకున్నది కాదు. పరమేశ్వరుడు ఈ కంఠంలో స్వరపేటికని పెట్టాడు. ఈ స్వరపేటికని ఆయన పెట్టాడు కాబట్టి నేను పీల్చినటువంటి వాయువు ఆ స్వరపేటికలోకి వెళ్లి శబ్దంగా మారుతోంది. ఆ స్వరపేటిక ఇన్ని మాటలు పలికించగలిగినటువంటిది లేదు కాబట్టే రామా అని ఒక్క నామాన్ని పలుకలేకపోతున్నాయి 83,99,999 జీవులు. కానీ నేను మనుష్యునిగా పుట్టాను కాబట్టి ఒక మాట మాట్లాడి ఎంత కష్టంలో ఉన్నవాళ్ళు శాంతి పొందేట్టు చేయగలను. నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు,
అయా బెంగ పెట్టుకోకండి, పరమేశ్వరుడు ఉన్నాడు, ఎవడు తీశాడో వాడు పూడుస్తాడు. భయకృత్ భయనాశన, ఎవడు భయాన్ని కల్పించాడో వాడే భయాన్ని తీస్తాడు, బెంగ పెట్టుకోకండి అని నేను ఒక్క మంచి మాట అన్నాను అనుకోండి, ఆయన సంతోషంగా వెళ్ళిపోతాడు. మాటల చేత దేవతలు మందన చేసి వరంబులిత్తురున్, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఆ మాట చేత ఏదైనా పొందొచ్చు, మాట చేత ఎంత శత్రుత్వాన్నైనా తెచ్చుకోవచ్చు. కాబట్టి పరమేశ్వరుడు మాటనిచ్చాడు, భగవన్నామాన్ని పలికి తరించిపోవచ్చు, పరులకు ఉపకారం చేయడానికి మంచి మాటలు చెప్పి తరించిపోవచ్చు. కాబట్టి మాట ఇచ్చినటువంటి పరమేశ్వరుని పట్ల కృతజ్ఞతాభావంతో, ఈశ్వరా నువ్వు నాకు మాట ఇచ్చావు, నువ్విచ్చిన మాట ఎప్పుడు ఎవరిని బాధ పెట్టేది కాకుండా నేను చూసుకుంటాను అని మాట్లాడే ముందు పరాకు పొందినవాడు ఎవడున్నాడో వాడు పరదేవత భక్తితో ఉన్నవాడు. అంతేగాని అక్కడికి వెళ్ళి 4 పూలు పూజ చేసి రావణాసురుడిలాగా బయటికి వచ్చి పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతుంటే వాడు భక్తుడు ఎందుకు అవుతాడు? వాడు భక్తుడు కాడు. అరే ఈ మాట నాకు ఇచ్చిన వాడు ఒకడున్నాడు, వాడు రేపు పొద్దున్న అడుగుతాడు, ఇంకో 20 ఏళ్ల తర్వాత అయినా వదిలేని శరీరాన్ని, వదిలేసినప్పుడు ఎలా ఎందుకు అలా మాట్లాడావు ఆ రోజు నన్ను అడుగుతాడు. అప్పుడు నేను చెప్పుకోవద్దు జవాబు. కాబట్టి అది ధార్మికమైతే మాట్లాడతా, ధర్మం కాకపోతేనే మాట్లాడడం అన్నాడు అనుకోండి. ఇప్పుడు అది భక్తి. జపో జల్ప శిల్పం, మాటల చేత భక్తి. సకలమపి ముద్రా విరచన, నా చేతులు కాళ్ళు ఏవి కదిలినా అనవసరంగా ఎవరికి భయం కలగకూడదు. ఇలా నేను అనకూడదు నా జీవితంలో అనుకుని, ఎంతమందో శరీరావయవాలు కదలక బాధపడుతున్నారు, నా అదృష్టం కదులుతున్నాయి, పరదేవతానుగ్రహం అనుకున్నాను అనుకోండి, నేను కదిపేటప్పుడు అమ్మవారిని జ్ఞాపకం తెచ్చుకుంటాను. అప్పుడు ఆయన శరీర కదలికలన్నీ భగవత్ సంబంధమైన ముద్రలే. ఇలా ఏది చేస్తున్నా వెనక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతికిన వాడెవడో వాడు ప్రతినిత్యమూ ఉత్సవం చేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి వారి కొండకెళ్లి 7 కొండలెక్కి అష్టదళ పాదపద్మారాధన టికెట్ కొనుక్కుని దర్శనం చేసిన వాడే అష్టదళ పాదపద్మారాధన సేవ చేసిన వాడు కాడు. ఎవడు నిత్యమూ సేవ చేస్తున్నాడంటే మనమే అడుగుతాం, అహం దూరతస్తే పదంభోత జుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాం కరోమి సహృచ్చేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటాం. నిత్య సేవాఫలం త్వం, ఇవాళ చేయడం కాదు అష్టదళ పాద పద్మారాధనం, ప్రతిరోజు ప్రతిక్షణం నీ చేసేటట్టుగా చేయనన్నాం. ఎలా చేస్తావు? మనస్సు అనేటటువంటి పుష్పాన్ని ఈశ్వరుడి పాదముల దగ్గర పెట్టు. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత, జ్ఞాన పుష్పం ధ్యాన పుష్పం తప పుష్పం తు సప్తమం, సత్యమస్తవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. ఈ గుణములు అలవాటు చేసుకో, నువ్వు ప్రతి క్షణం అష్టదళ పాద పద్మారాధనం చేస్తున్నవాడివి. కాబట్టి ధర్మము ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుట, ఈశ్వరుడు చెయ్యవద్దు అన్నదాన్ని చెయ్యకుండా ఉండుట. చెయ్యకుండా ఉండడం కారుకి బ్రేకు, చెయ్యగలగడం యాక్సిలరేటర్, లోపలని ప్రయాణం క్షేమం, చేరుకునేది పరమేశ్వరుడు. ఇది సాధ్యమవడానికి ధర్మాన్ని ఊతంగా ఎవడు పుచ్చుకుంటాడో వాడు మనసు ప్రలోభపడేటట్టు, మనసు ఉద్రేకం పడేటట్టు వాడి ఇంద్రియములు వాడి విషయంలో చెయ్యలేవు. ఎందుకో తెలుసా? రామాయణం చదువుకున్నాడు, రాముడు ఎలా బ్రతుకుతాడో నేర్చుకున్నాడు. రాముడు ఒక మాట అంటాడు, కులీనమ కులీనం వా శుచిం వా యదివా శుచిం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు. ఒక చోట అంటాడు, ఒకడు మంచివాడా ఒకడు చెడ్డవాడా అన్నదాన్ని దేని బట్టి నిర్ణయించాలి? ఎవడో ఏదో సంతోషం కొద్దీ పొగిడాడని కాదు, ఎవడో మనసులో అక్కసు పెట్టుకుని తిట్టాడని కాదు. దేని బట్టి నిర్ణయించాలో తెలుసా? వాడి ప్రవర్తనని బట్టి నిర్ణయించాలి. ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆయన ప్రవర్తన ఎప్పుడు ఎలా ప్రవర్తించినా అది ధర్మమునకు కట్టుబడుతుంది. రాముడికి ఏది ఇష్టమో తెలుసా? జీవితంలో చాలా మంది సీతమ్మ ఇష్టం అనుకుంటారు, కాదు. తండ్రి పోయినా, సీతమ్మ దూరమైనా, ఇంకొక కష్టం వచ్చినా రాముడు నిత్యతృప్తుడు. అందుకే నవమి నాడు పుడతాడు. ఎంత పెట్టి దేన్ని హెచ్చవేసినా 9 రావాలి. అది నవమి తిథి యొక్క గొప్పతనం. 9 9 9 1 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 6 3 9, 9 5 45, 4 5 9. రాముడికి కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, సంతోషంగా ఉంటాడు. దేనికి సంతోషంగా ఉంటాడో తెలుసా? ఒకటే కారణం, నా ధర్మం నేను నెరవేర్చానా,
అదొకటే చూసుకుంటాడు. నేను ఇవాళ సంధ్యావందనం చేశానా, సంతోషం. నేను ఇవాళ శాస్త్రంలో చెప్పిందే చెప్పానా, సంతోషం. నేను ఇవాళ భగవంతుడు చెప్పినట్టే బ్రతికాను కదూ, నేను ఎక్కడ ఆయన చెయ్యొద్దన్నది చేయలేదు కదూ, ఆయనకి సంతోషం. మిగిలినవి వస్తాయి జీవితంలో, ఉద్ధాన పతనాలు. ఈశ్వరుడు ఉన్నాడు, నా ధర్మానుష్ఠానము నన్ను రక్షిస్తుంది. ధర్మం అన్న మాట రాముడు జీవితంలో ఒకే ఒక్క చోట ఒక్కసారి వదిలేస్తే 2 కాండలు లేవు. రాముడు సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి వాలితో స్నేహం చేస్తే వాలికి రావణాసురుడికి ఒప్పందం ఉంది. వాలంటే మహాభయం రావణాసురుడికి. తోకకి చుట్టి 4 సముద్రాల్లో ముంచాడు. అంతటి మహాబలవంతుడు. చిటికేస్తే పరిగెత్తుకొచ్చి సీతమ్మని ఇచ్చేస్తాడు. కానీ వాలి చచ్చిపోతూ అడిగాడు, ఎందుకు నాతో స్నేహం చేయలేదు, సీతమ్మని ఇప్పిద్దును కదా అన్నాడు. ధర్మం తప్పిన నీతో స్నేహం కన్నా ధర్మంలో ఉన్న నీ తమ్ముడు నాకు ఇష్టం, అందుకే ధర్మం ఎక్కడుందో అక్కడ నిలబడ్డానన్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ. ఇంకో 2 కాండలు వెళ్ళాయి, సుందరకాండ, యుద్ధకాండ. 2 కాండలు గడిచినా సరే ధర్మమే నాకు కావాలని మనుష్యునిగా పుట్టిన రాముడు నిలబడ్డాడు. కాబట్టే ద్వాపరయుగం దాటిపోయిన తర్వాత కలియుగంలో కూడా వాడవాడలా రామాలయాలు, రామనామము అలాగే ఉండిపోయి. ధర్మము చేత మనిషి తరిస్తాడు. ధర్మమే నీకు నిగ్రహ శక్తినిస్తుంది. రాముడు ఎక్కడ తప్పు చెయ్యలేదు అని అనకూడదు. తప్పు రామాయణం బాగా చదవండి. రాముడు కూడా తప్పులు చెయ్యబోయాడు, ఎన్నో చోట్ల చేయబోయాడు రాముడు. ఒకానొకప్పుడు రాముడికి పిచ్చి కోపం వచ్చేసింది సీతమ్మ కనపడకపోతే. ఈ లోకాలన్నిటినీ లయం చేస్తాను, దేవతలు కూడా నరవడం, నా నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాను లక్ష్మణ అని బాణం తీసి సంధించబోయాడు. నిజంగా అది చేస్తే విద్య నేర్పిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు తలంచుకుని ఉండేవాడు. తన భార్య కనపడకపోతే ఇంతమందిని శిక్షిస్తాడా? లక్ష్మణస్వామి వచ్చి కాళ్ల మీద పడ్డాడు. కాళ్ల మీద పడి, అన్నయ్య చెయ్యొచ్చా, ఇలా చెయ్యకూడదు, చంద్రే లక్ష్మి. చంద్రుడికి కాంతి ఎలా ఉంటుందో, సూర్యుడికి ప్రభ ఎలా ఉంటుందో, నీకు తైచానుత్తమం యశాహ, మంచివాడు ధర్మం తప్పడని నీ నడవడి చేత కీర్తి ఉంది. మచ్చొస్తుందన్నయ్య. ఒక్కసారే ధర్మం తప్పినా నీ నడవడి మొత్తం మీద రాముడు ఒక్కసారి ధర్మం తప్పి బాణాలు వేశాడంటారు. వద్దన్నయ్య, ధర్మాన్ని వదిలిపెట్టద్దన్నయ్య అన్నాడు. అంతే. తమ్ముడా, నువ్వు చెప్పిన మాట నిజం రా అన్నాడు. నీకు తెలియకపోవచ్చు, వినడం చేత కావాలి కనీసం. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది సీతమ్మ. నీకు తెలియకపోవడం తప్పు కాదు, ఒకళ్ళు చెప్పినప్పుడు వినడం చేతనయ్యి ఉండాలి. అది కూడా నాకు చేత కాదంటే ఇక పరమేశ్వరుడు కూడా రక్షించలేడు. వాడిని రావణాసురుడు పాడైపోవడానికి కారణం అదే, ఎవరు చెప్పినా వినకపోవడమే. దుర్యోధనుడు పాడవడానికి కారణం అదే. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి, తదాపి శోకేన హృది స్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి అన్నాడు. నాకు తెలీదా ధర్మం ఏమిటో? తెలుసు, నేను చదువుకున్నాను, నాకు ఇష్టం ఉండదు అది చెయ్యాలని. నాకు అధర్మం తెలీదా? తెలుసు, కానీ నాకు అది చేయకుండా ఉండలేను అని మెట్ట వేదాంతం అంటారు. ఇక్కడ కూర్చున్న ఈశ్వరుడే నాతో అధర్మం చేయిస్తున్నాడు, కాబట్టి ఆయన ఎలా చెప్తే అలా చేస్తున్నా, మీరెందుకు నాకు పాఠాలు చెప్తారన్నాడు. ఇలా మెట్టవాదాంతం చెప్పి వచ్చిన వాళ్ళు చెప్పిన మంచి మాటలు వినలేదు కాబట్టి తొడలు విరిగి పడిపోయాడు కురుక్షేత్రంలో. 10 తలలు తెగి పడిపోయాడు రావణాసురుడు. తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. మాట మంచిది విన్నప్పుడు దాన్ని అనుష్ఠానం చేసి మార్చుకోకపోవడం మాత్రం పెద్ద తప్పు. మనుష్యుని జీవితంలో తరించడానికి ప్రధానమైన మార్గం ఎక్కడుంటుంది అంటే విని ధర్మాచరణమును ప్రారంభించుట. ధర్మాచరణము చేత తృప్తిని పొందాలి, అంతేకాని ఎంత ఉంది అన్నదాని పట్ల తృప్తి కాదు. నేను ధార్మికంగా ఉన్నానా, రాముని యొక్క తృప్తి అదొక్కటే జీవితంలో. అందుకే ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? మొట్టమొదట నాన్నగారు నన్ను 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్ళమన్నారమ్మా, వెళ్ళిపోతానని తగుదనమ్మా అని బయలుదేరుతున్నావు, బానే ఉందిరా. అంత తేలికైన మాట కాదు నాన్నగారు చెప్పింది. ఇవాళ బాగుంటుంది, రేపు మీ ఆవిడ్ని తీసుకుని అరణ్యవాసానికి వెడితే క్రూర మృగాలు అరుస్తుంటే నీ భార్య ఉలిక్కి పడి నిన్ను పట్టుకుంటే, ఎక్కడో అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద పడుకోవలసిన నా భార్య నా తండ్రి ఇచ్చినటువంటి వరాల వల్ల ఇంత కష్టపడుతోందని అప్పుడు కోపం వచ్చి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి యుద్ధానికి రాకూడదు, ధర్మం తప్పకుండా ఉండాలి. అంతేకాదు, ఆ కోపం మనసులో పెట్టుకుని నిష్కారణంగా ఏ జంతువుని చంపకూడదు. నిలబడగలవా?
యం పాలయసి ధర్మంతం దృష్ట్యా చ నియమేన చ సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు. రామాయణం మొత్తంలో బంగారు పాత్రలో పోసిన అమృతం ఆ శ్లోకం. ఒరే, ఇప్పటి వరకు ఏ ధర్మం అని రాజ్యం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో ఆ ధర్మానికే కట్టుబడి వచ్చే కష్టాల్ని కూడా తట్టుకోగలవా? నీవు తట్టుకోగలనంటే ధర్మస్వామభిరక్షతు, ఆ ధర్మము నిన్ను రక్షించుగాక అంది కౌసల్య. నిలబడ్డాడంతే ధర్మానికి. ఆఖరికి రాక్షసుడన్నాడు, రామో విగ్రహవాం ధర్మ. అందుకే మనుష్యుని జీవితంలో ఒక్క ప్రశ్నే వేసుకోమని చెప్పారు. అయ్యా, నేను ఇది అనుభవించచ్చా, నేను ఇలా నాకు ఈ సుఖం అనుభవించాలనుంది, అనుభవించేనా? అంతరాత్మ చెప్పినది ప్రమాణం చేసుకో, ధర్మమే అనుభవించే. అధర్మము ధర్మచట్రంలో ఇమడదు, వెళ్ళొద్దు దాని జోలికి. జీవుడు నశించిపోతాడు, కోట్ల జన్మలు వెళ్ళిపోతాడు మళ్ళీ తిరియక్కుగా. అప్పుడు బాధపడిపోతావు. వద్దు, ఉద్ధరేణాత్మనాత్మానం, ఈ బోధం తాత్కాలికం, పాడైపోతావు. ఒక్క ప్రశ్న, ఇది ధర్మమా? ధర్మమే అనుభవించు. నాకు చక్కెర పొంగలి తినాలనుంది, తిన్నా అండి. తినచ్చా? తినొచ్చు, తప్పే ఉంది. నువ్వు గృహస్థువినివే, సన్యాసివి కావు, తినొచ్చు. కాబట్టి పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టి కాస్త ఒకళ్ళకి పెట్టి తిను, ఏం తప్పులేదు. అయ్యా, నాకు మా ఇంట్లో 2 మంచాలు కొనుక్కుందామనుంది, ధర్మమా? తప్పులేదు, ఏమీ తప్పులేదు, గృహస్థువు కొనుక్కో. అయ్యా, పంచదార పరవన్నం కన్నా బెల్లం పరవన్నం వంక చూస్తే, బెల్లం పరవన్నం వంక కన్నా పంచదార పరవన్నం వంక చూస్తే నాకు తెల్లగా ఉంది, అది నల్లగా ఉంది, ఇది బాగుంది అనిపిస్తోంది, తిందామనిపిస్తోంది. తిను, నైవేద్యం పెట్టుకు తిను. అయ్యా, లోకంలో నా పక్కనున్న ఆవిడ నల్లగా, ఎదురుగుండా ఉన్న ఆవిడ తెల్లగా కనిపిస్తోందన్నమాట తేకు ధర్మము కాదు, అధర్మం. ఆ చట్రములోకి ఇమిడిందా? ధర్మచట్రంలోకి ఇమిడితే చెయ్యి, ధర్మచట్రంలోకి ఇమడలేదు చెయ్యి. అదొక్కటే తీర్పంతే. దీనికి ముందేముండాలి? ఈ ధర్మం చెప్పిన పరమేశ్వరుడు మళ్ళీ నిన్ను లెక్కలు అడుగుతాడు ఒకనాడు. ఇందులో శాశ్వతంగా ఉండవు, ఎందుకంటే ఇది మర్త్యలోకం. కాబట్టి అలా ధర్మం పట్టుకున్నవాడెవడో వాడు మనుష్యుడిగా సాధించేటటువంటి పరమాద్భుతమైన విశేషమేమో చెప్పి మనుష్య జన్మ ప్రాశస్త్యమేమిటో చెప్తాను. దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కర్మాధికారం లేదు, వాడు కర్మ చేయడానికి వీలు లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కొత్తగా పుణ్యము సంపాదించుకోరు, ఉన్న పాపం పోయే అవకాశము ఉండదు. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పోనీ స్థావర జంగమాదులు ఉన్నాయి, అవి ఏమైనా కర్మ చేస్తాయా? వాటికి కర్మాధికారం లేదు. మరి మనం కర్మ చేస్తాం, గంగ స్నానం చెయ్యొచ్చు, కాశీ విశ్వనాథుణ్ణి సేవించచ్చు, పుణ్యకర్మలు చేసి ఆ పుణ్యకర్మల వలన చిత్తమును శుద్ధి పొందించుకుని ఆ చిత్తశుద్ధి వలన పొందినటువంటి జ్ఞానము చేత మళ్లీ పుట్టవలసిన అవసరం లేని మోక్షానికి వెళ్ళవచ్చు. అథవా భక్తితో జీవనం చేశావు, మోక్షం మాట దేవుడెరుగు. పరమేశ్వరుడు సంతోషించి ఉత్తర జన్మలలో మళ్లీ మనుష్యునిగా పుట్టించి ఇంకా గట్టిగా శాస్త్రాన్ని, గురువు గారిని, భగవంతుణ్ణి పట్టుకునే శక్తిని ఆయన ఇస్తాడు. అలా కావాలనుకుంటే ఈ జన్మలో ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకో. అలా దేవతలు తరించలేరు, మోక్షాన్ని పొందలేరు. మిగిలిన జీవరాశులు మోక్షాన్ని పొందలేవు. మోక్షమును పొందగలిగినది, శాస్త్రమును పట్టుకోగలిగినది, గురువుని సేవించగలిగినది, భగవన్నామము పలకగలిగినది, మంచి మాట చెప్పగలిగినది, తాను తరించగలిగినది, మోక్షమును పొందగలిగినది, దేవత కాగలిగినది, ఉత్తరోత్తర జన్మలలో మనుష్య జన్మలోకి వచ్చి మళ్లీ ఇంకా ఎదగగలిగినటువంటి స్థితిని పొందగలిగినది, ధర్మాన్ని విడిచిపెట్టి కిందకెళ్లి కోట్ల జన్మలు మళ్లీ స్థావర జంగం అయిపోగలిగింది కూడా మనుష్యుడే. నువ్వు ఏమవుతావన్నది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి విన్నది నాటుకుని కాదు ఇక పైన నేను జాగ్రత్తగా ఉండాలని చేసిన పాపాలండి బెంగపెట్టుకోకు. ఈశ్వరుడి పాదముల మీద పడిపోతే సకృదేవ ప్రపన్నాయుతమాస్వీత జయాచతే అభయం సర్వభూతేభ్యో తదాంగే తద్వ్రతం మమ అంటాడు రామచంద్ర ప్రభు. చేసినదేమి విడిచిపెట్టు, నా పాదముల మీద వచ్చి పడిపోయావు చాలు. నువ్వు ఏ రోగాలతో వచ్చావు డాక్టర్ గారికి అక్కర్లేదు, ఆ రోగాలు ఎందుకు వచ్చాయని ఆయన అడగడం. ఇక చేయకో అలాంటి పనులు, నిన్ను ఆరోగ్యవంతుణ్ణి చేసి పంపించేస్తాడు. భగవంతుడు కూడా అంతే. ఒకసారి తప్పు తెలుసుకుని ఆయన పాదాల మీద పడిపోయావు, నిన్ను ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాడు. ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని,
గురువు యొక్క సౌలభ్యాన్ని, శాస్త్రము యొక్క పరమార్థాన్ని, ధర్మము యొక్క వైశిష్ట్యాన్ని తీసుకొచ్చి సమన్వయం చేసుకుని ధరించగలిగిన మనుష్యుడు, అటువంటి స్థితి మానవునకొక్కనికే ఉన్నది, ఇతరులకు లేదు. అటువంటి శరీరం అంటే, అటువంటి స్థితిలో బ్రతకగలగడం అంటే మనం ఎంత అదృష్టాన్ని పొంది ఉన్నామో ఆ అదృష్టాన్ని నిలబెట్టుకుని ఈశ్వరానుగ్రహాన్ని శాశ్వతం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎంత అవసరమో గమనించిన నాడు దాని వైభవం మనకు అర్థమవుతుంది. కాబట్టి ధర్మాచరణము ద్వారా తరించగలిగినటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకందరికీ కటాక్షించుగాక అని నేను సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, మీ అందరూ ఇంత సహనంతో శ్రద్ధాభక్తులతో కూర్చుని విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, మీరందరూ నాకు ఇవ్వవలసినటువంటిది ఒక్కటి ఉన్నది, అది మాత్రం మీరు నన్ను అనుగ్రహించవలసి ఉంటుంది. నేను ఇంతసేపు మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడు బయలుదేరి 2:30 గంటలో ప్రయాణం చేస్తే తప్ప కాకినాడ వెళ్ళలేను కదా. మరి నాకున్నటువంటి క్లేశాన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి మీరు కాళ్ళ మీద పడ్డం, ఎవరో మిమ్మల్ని ఈడ్చేయడం, పక్కకి లాగేయడం, అవన్నీ చూడ్డానికి కూడా బాధాకరంగా ఉంటాయి. అలా అక్కర్లేదు. మీకు నా మీద గౌరవం ఉందనుకోండి, నేను వెళ్ళిపోతున్నప్పుడు దారిచ్చి నిలబడి లానండి చాలు. మీరు ఒకవేళ వీడు నమస్కార యోగ్యుడు కాదనుకున్నారనుకోండి, నాకు ఏ బెంగా లేదు. కాబట్టి దయచేసి కాళ్ల మీద మాత్రం పడద్దు అని కోరుకుంటూ స్వస్తి.